మన మోదీ గారు చెప్పింది ఏమిటంటే నెహ్రూ కుట్ర ఈ వందే మాతరం గీతంలో కేవలం 2 చరణాల నుంచి మిగతా 4 చరణాలని ముస్లింలను సంతృష్టిపరచడానికి జిన్నాని సంతృష్టిపరచడానికి తీసేశారని పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పారు. ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలిస్తే మనం అంత గొప్పవాళ్ళం అవుతాం అని చెప్పేటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడి ముస్లింలను నరికిపోగులు పెట్టాలనేటువంటి నవల రాసినటువంటి పెద్ద మనిషి ఆ యొక్క బంకించంద్ర చటర్జీ. రవీంద్రనాథ్ ఠాగూర్ అసలు మొట్టమొదట వందే మాతరానికి ట్యూన్ చేసిన మనిషి. ఆయన అడ్వైజ్ అడిగారు సుభాష్ చంద్రబోసు, ఏమండి ఏంటి మిమ్మల్ని మీ అడ్వైజ్ ఏంటంటే 2 చరణాలే, మిగతా 4 చరణాలు పాడడానికి పనికిరావు, దేశ ప్రజలకు విరుద్ధం, ముస్లింలకి క్రైస్తవులకి దుర్గాదేవి స్తుతి పాడాల్సిన అవసరం లేదు, పాడమని అడిగే అవసరం మనకి లేదు, మహమ్మదీయులను పారదోలితేనే ఎప్పటికైనా మనకు ధర్మం నిలుస్తుంది అని ఒక ఆయన అంటున్నాడు. ముస్లింలు ఎలా తరిమేయాలి? చంపేద్దాం అంటాడు. జైహింద్ నినాదం ఇచ్చినప్పుడు ముస్లిం, క్విట్ ఇండియా నినాదం ఇచ్చినటువంటి యూసఫ్ మెహర్ అలీ ముస్లిం, అబీద్ హసన్ సాఫ్రాని ముస్లిం. మనకి జెండా 3 రంగుల జెండా, దాంట్లో కూడా సురయ్య ఉంది. ఎంతోమంది మహానుభావులు ఉన్నారండి. ఏం కర్మ పట్టింది మనకి? అంటే వాళ్ళని ఎలిమినేట్ చేసి మనం ఏం సాధిస్తాం? ఈ దేశం యొక్క అభివృద్ధి వీళ్ళకి ఒకటే కుర్చీలో మీరు సాధించడం అనేది రాజకీయ నాయకులు అందరికీ కావాలి. ప్రతి రాజకీయ నాయకుడు కళ ఏంటంటే ఆ ఫెవికాల్ ఎత్తుకుని కుర్చీలో అతుక్కుపోయి కూర్చోవాలి, లేవకూడదు అనుకుంటున్నాడు. మీరు అల్లా కాకుండా ఇంకో దేవుడు ఉన్నాడని ఆయన పక్కన ఈయన కూడా పూజిస్తాను అనగానే మీరు ముందర ముస్లింలు అత్యంత ఘోరమైన పాపం చేశారు. నా మొదటి ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు భారత మాత అయితే ఈవిడ చేతిలో ఈ జెండా ఎందుకుంది? ఇప్పుడు ఈ జెండా ఉంటే ముస్లిం ఎలా కూర్చుంటాడు ఇక్కడ? నా తల్లిని ఎలా అనుకుంటాడు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు సెల్యూట్ చేస్తున్నారు. ఈ సెల్యూటేషన్ మన దగ్గర లేదు, మనం నమస్కారం ఇలా పెడతాం. ఈవిడ భారత మాత, ఈయన పేరు మీద కాయిన్ రిలీజ్ చేశాడు, ఎలా చేస్తానని అడుగుతున్నాను. సో కాదనడానికి మీ దగ్గర ఏమో ఆధారం ఉంది? అంటే ఇప్పుడు ఇది ప్రభుత్వం సొమ్మని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఈ కాయిన్ రిలీజ్ చేసిరు, అంతే కదా? సో వాళ్ళు ఒక ఈవెంట్ చేసుకున్నారు, ఆ ఈవెంట్ కి తగ్గట్టు వాళ్ళు కాయిన్ రిలీజ్ చేసుకున్నారు. ఏం అభ్యంతరం లేదు, కానీ చేసింది ఆర్ఎస్ఎస్ కాదు, ఓకే, ప్రభుత్వం చేసింది. నేను అడిగేది ప్రభుత్వ సొమ్ముతో చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే ఆ ఈవెంట్ కి ప్రభుత్వంలో ఉన్న అధికారులు పోయారు. నాకేం అభ్యంతరం లేదు, అది కూడా నేను దాన్ని కూడా తప్పట్లేదు. ఓకే, నేను అనే విషయం ఏంటంటే, జాతీయ గీతం పాడేటప్పుడు సో స్ట్రిక్ట్గా పాటించాలి. సో ఎంతమంది పాటిస్తున్నారు? వాళ్ళందరినీ జైల్లో వేస్తున్నారా? ఈ రోజు ప్రతి స్కూల్లోనూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ హిందూ ముస్లిం క్రైస్తవుడు ఎవడైనా కానీ ఆ పిల్లవాడు లేచి ఆ టీచర్ ముస్లిం అయినా సరే ఆయన లేచి నిలబడి 6 చరణాలు వందే మాత్రం పాడాలి. పాడాడా మహాపాపి అవుతాడు. ఎందుకు? కానీ చట్టాలు చేసేటప్పుడు ఈ దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలు చేయాలి, ఎవరి మత స్వేచ్ఛకి భంగం కలగకూడదు. ఇవాళ వందే మాత్రంలో అభ్యంతరకరమైన భాగాలను చెప్పిన ఏ విషయాలు ఉన్నాయో వాటిని బలవంతంగా ఇంపోజ్ చేయడం వెనకాల ఒక డిజైన్ ఉంది. భవిష్యత్తులో మన జెండా కానీ మన రాజ్యాంగాన్ని వీళ్ళు ఉంచదలుచుకోలేదు. వీళ్ళు మనం కూర్చుని ఉండగానే ఒక్కొక్క కుర్చీలో ఒక్కొక్క కీలు మారుస్తారు. షిప్ ఆఫ్ థీసిస్ అంటారు ఇంగ్లీష్లో, మీకు తెలుసా? అంటే మన భారతదేశ జెండానే మారుస్తారా? ఎందుకు మార్చడంలో ఏమంతా ఆశ్చర్యం ఉందని. ఇప్పుడు ఆయన కాయిన్ ప్రింట్ చేసి డబ్బుతో వేసాడు, భారత మాతని చెప్పాడు. నెక్స్ట్ మంత్ ఇట్స్ రిజల్యూషన్, ఒక అమెండ్మెంట్ చేస్తూ మారిపోతుంది. ఎందుకు మారదు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, విజయ విహారం రమణమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో అంటే రీసెంట్గా నేను ఈ లోక్సభలో ఒక బిల్లు ఆమోదం పొందింది. సో దాని గురించి మాట్లాడదామని చెప్పేసి మిమ్మల్ని పిలవడం జరిగింది. ఓకే, అంటే వందే మాతరం బిల్లు అసలు అంటే ఏంటి సార్? ఇది వందే మాతరం బిల్లు అంటే ఆ రోజు జరిగింది ఏమిటంటే, మనకి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు ద నేషనల్ హానర్ అనేది జాతీయ గౌరవాల నిరోధక చట్టం అనొచ్చు తెలుగులో. 1971 చట్టం అది. ఆ చట్టానికి అమెండ్మెంట్ అనేది చేశారు. దాంట్లో ఆల్రెడీ మన జాతీయ జెండాను ఎట్లా గౌరవించుకోవాలి, ఎట్లా సాల్యూట్ చేయాలి, ఎప్పటి నుంచి ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంచాలి, అలాగే మన జనగణమన గీతాన్ని, నేషనల్ యాంథెమ్ జాతీయ గీతాన్ని ఏ విధంగా ఆలపించాలి, ఇవన్నీ ప్రోటోకాల్ అంతా దాంట్లో ఉంటుంది. అది ఎప్పటి నుంచో ఉన్న చట్టం. దానికి అదనంగా ఇప్పుడు వందే మాత్రాన్ని కూడా ఆ లిస్టులో చేరుస్తూ దానికి అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. అది మొన్న జూలై 30న లోక్సభలోను, కొంచెం ఒక వారం రోజుల ముందు రాజ్యసభలో కూడా దాన్ని రెండింటినీ ఆమోదించడం జరిగింది. అంటే దాన్ని ఎగ్జాక్ట్గా వందే మాత్రం బిల్లు అని అంటే మొత్తం పిక్చర్ అర్థం కాదు. మొత్తం రహస్యం ఎక్కడుందంటే మన జనవరి నుంచి ఉంది, ఇంకా చెప్పాలంటే నవంబర్ నుంచి ఉంది. మన వీక్షకులకు బాగా అర్థం కావాలంటే అసలు వందే మాత్రం పుట్టినప్పటి నుంచి కూడా మనం మాట్లాడుకుంటే అసలు దాని సబ్జెక్టు లోతు మనకు అర్థమవుతుంది. 1875 అంటే 150 సంవత్సరాల క్రితం. 150 సంవత్సరాలు పూర్తయ్యాయనే మొన్న మన ప్రధాని మోదీ గారు
నవంబర్ నెలలో 150 సంవత్సరాలు వందే మాతరం గీతానికి పూర్తయింది అని చెప్తూ ఈ తాజా వివాదాన్ని తీసుకొచ్చారు. 1875లో జరిగినటువంటి ఆ గీతం, అంటే మొన్న మోదీ గారు చెప్పింది ఏమిటంటే నెహ్రూ కుట్ర, మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు చేసినటువంటి కుట్ర వల్ల ఈ వందే మాతరం గీతంలో కేవలం 2 చరణాల నుంచి మిగతా 4 చరణాలని ముస్లింలను సంతృష్టిపరచడానికి, జిన్నాని సంతృష్టిపరచడానికి తీసేశారని పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధం చెప్పారు. ఆయన చెప్పకూడదు, అది ఎక్కడో బయట మాట్లాడిన సభల్లో మాట్లాడిన మాట కాదు, పార్లమెంట్లో అసలు మాట్లాడకూడదు, ప్రధాన స్థాయి వ్యక్తి అసలు మాట్లాడకూడదు. ఆయన అబద్ధం చెప్పారు. ఇప్పుడు మనం చరిత్రలో వెనక్కి వెళ్ళి చూసుకుంటే అసలు జరిగింది ఏమిటి, దాని వెనకాల నేపథ్యం ఏంటి మనం చూసుకుంటే 150 సంవత్సరాల క్రితం 1875 బంకించంద్ర చటర్జీ అనేటువంటి ఒక కవి గారు ఈ యొక్క వందే మాతరం అంటే అమ్మా నీకు నమస్కారం అనేటువంటిది దేశమాత గురించి ఒక గీతాన్ని రాశారు. దేశమాత లేకపోతే బెంగాలీ మాత అనేటువంటి వివాదం కూడా ఒకటి ఉంది, అది ఇప్పుడు మనకు అప్రస్తుతమే. ఒక 7-8 సంవత్సరాలు జరిగిన తర్వాత 1882-83 ప్రాంతంలో ఆనందమఠం అనేటువంటి నవల రాశారు. ఆ నవలలో ఈ గీతాన్ని చేర్చడం అనేది జరిగింది. ఇది ఈ యొక్క నవల అనేటువంటిది ఇవాళ మనం చెప్పాలంటే అది ఒక మతోన్మాద నవల అని చెప్పొచ్చు. అది దేశభక్తియుత నవల కానే కాదు, దేశభక్తి ప్రేరితమైన నవల కానే కాదు. ఈ ఆనందమఠం అనేటువంటి నవల యొక్క 2 అనువాదాలు నేను ఇక్కడ మన వీక్షకులకు చూపించడానికి తీసుకొచ్చానండి. ఇది ఒకటి, ఇది జయంతి పబ్లికేషన్స్ అనేటువంటి వాళ్ళు అది 1997 అంటే సుమారుగా 33 దశాబ్దాల క్రితమే ప్రచురించినటువంటి ఒక అనువాదం. జయంతి పబ్లికేషన్స్ కాస్త ప్రెస్టేజ్ ఉన్నటువంటి సంస్థ, ఏమి చిన్న అనువాదం కాదు. రెండవది ఏపీ ఫ్రీడమ్ ఫైటర్స్ కల్చరల్ కమిటీ, ఇది స్వాతంత్ర సమరయోధులది, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఒక అనువాదం చేశారు. అంటే నేను అవైలబుల్గా ఉన్న 2 తెలుగు అనువాదాలు నా లైబ్రరీకి తీసుకొచ్చాను. ఈ వందే మాటం మా ఆనందమఠం నవల్లో నేను ఏదైతే చెప్తున్నానో దీంట్లో ఏదైతే ఉన్నదో దీని యొక్క కంటెంట్ తెలుసుకుంటే మనకి దీని బ్యాక్గ్రౌండ్ మనకు అర్థమవుతుంది. వందే మాత్రం అనగానే దేశభక్తి అనే ఒపీనియన్లో చాలామంది ఉన్నారు. వందే మాత్రం గీతం వరకు, వందే మాత్రం నినాదం వరకు దేశభక్తి అనే మాట నిజమే, కానీ ఆనందమఠం నవల ఎవరైతే రాశారో దేంట్లో అయితే దాన్ని పెట్టారో అది దేశభక్తి కాదు. ఇప్పుడు ఇది కొంతమంది సన్యాసులు, బైరాగులు, వాళ్ళు ప్రభుత్వంపై చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నవల అది. దాంట్లో బైరాగుల యొక్క విప్లవం అనొచ్చు, బైరాగుల యొక్క సన్యాసుల యొక్క విప్లవం అనొచ్చు. వాళ్ళు మాట్లాడుకుంటున్న విధానం ఎట్లా ఉంటుందో నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ పేజీ నెంబర్ 31లో ఒక సంభాషణ, మహేంద్ర సింహుడు అనేటువంటి వ్యక్తి, ఆయనతో మరొక సన్యాసి మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు మహమ్మదీయ పాలనలో ధర్మం జరుగుతుందా, మహమ్మదీయులను పారదోలితేనే ఎప్పటికైనా మనకు ధర్మం నిలుస్తుంది అని ఒక ఆయన అంటున్నాడు. రెండో ఆయన ఈ మహేంద్ర సింహుడు ఎలా పారదోలడం, ముస్లింలు ఎలా తరిమేయాలి, చంపేద్దాం అంటున్నాడు. ముస్లింలందరినీ చంపేయాలి అనేటువంటిది ఓపెన్గా. అంటే ఈ నవలంతా ఇదే ధోరణిలో మనకి ఈ క్యారెక్టర్స్ మాట్లాడుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది దీన్ని వినడం. సరే అదంతా ఓకే అంటే బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తున్నారా అని చెప్పేసి అంటే ఇక చూడండి, ఇక గ్రామాలను దోచుకోవడానికి వెళ్ళారు అని మన వాళ్ళందరూ దోచుకుంటున్నారు, మన వాళ్ళంతా ఆడవాళ్ళని చెరబడుతున్నారు, ఇళ్ళకి నిప్పెడుతున్నారు, ఇదంతా ఆనందంగా చెప్పుకుంటుంటారు వీళ్ళు. ఇది మహమ్మదీయుల రాజ్యం నశించింది అంటే మహమ్మదీయులతోటి ఏదో ఒక మత కల్లోలాలు చేసేటువంటి మనస్తత్వం కనిపిస్తుంది తప్పితే ఎక్కడ దాంట్లో దేశభక్తి అనేది మనకు కనిపించదు. అదేవిధంగా ఈ ఇంగ్లీష్ వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు చిట్ట చివరి పేజీలకు వచ్చేసరికి ఒక సత్యానందుడు అనేటువంటి వ్యక్తితోటి, అంటే ప్రధానమైన క్యారెక్టర్స్ తోటి ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఏమిటంటే, ఇప్పుడు ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప, అంటే బహుశా ఇది ఒక సంస్థానం మన నిజాం లాంటిది, వాళ్ళు పోరాడుతున్నది, బ్రిటిష్ వాళ్ళ రాజ్యం రావాలని. ఆంగ్లేయుల రాజ్యం వస్తే తప్ప సనాతన ధర్మం ఇక్కడ పునఃస్థాపితం కాదు. అంటే సనాతన ధర్మానికి ఇంగ్లీష్ వాళ్ళ సపోర్ట్ ఉంటే కానీ కుదరదు అంటున్నాడు. 33 కోట్ల దేవతలను పూజిస్తూ ఉండడమే సనాతన ధర్మం కాదు. దేవతలను పూజించ మరి ఏమిటట, హిందూ ధర్మం అనేది లుప్తమైంది, అది లేకుండా పోయిందని. ప్రాకృత హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకమైనది కాదు. అంటే దాంట్లో యాక్షన్ లేదు, నాలెడ్జ్ మాత్రమే ఉంది అంటున్నాడు. పశ్చాబద్ధం. భగవద్గీతలో మీకు తతో యుద్ధాయ యుజ్యస్వ అని యుద్ధం చేయమని స్పష్టంగా, యాక్షనే, యుద్ధం చేయి అనేది. హిందూ మతంలో అసలు నిష్క్రియ అనేది అంగీకరించరు. అది అక్రియ అనేటువంటిది నిరగ్ని నచ అక్రియ అని భగవద్గీతలో పని చేయకపోవడం అసలు ఒప్పుకోరు. పని చేయాలి, ఫలితంతో సంబంధం లేకుండా కర్మణ్యవాధికారస్తు అని చెప్పింది హిందూ మతం. ఈ తెలివి తక్కువ నాలెడ్జ్ హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకం తప్పు మాట. ఇది
చెప్పి మరి కార్యం ఎక్కడ వస్తుంది? అంతర్విషయకమైన జ్ఞానం సనాతన ధర్మానికి ప్రధానమైనది. ముందు బాహిర్విషయముల జ్ఞానం కలిగితే తప్ప అంతర్విషయాల జ్ఞానం సిద్ధించదు. అంటే లోపల ఉన్నటువంటిది కాదు, బయట ఉన్నటువంటి జ్ఞానం రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చెప్తున్నాడు. సనాతన ధర్మం ప్రచారానికి రావాలంటే ముందు బాహిర్విషయమైన జ్ఞానం ప్రచారం కావాలి. ఆంగ్లేయులు ఈ జ్ఞానంలో ప్రకాండ పండితులు, వీరు లోకశిక్షా పటిష్ఠులు, అంటే గొప్పవాళ్ళు. అందుచేత ఆంగ్లేయుల రాజ్యం వచ్చేట్లయితే హిందువులు జ్ఞానవంతులు, గుణవంతులు, వీర్యవంతులు అవుతారు. ఇది ఇంగ్లీష్ వాళ్ళు మనం పరిపాలిస్తే మనం అంత గొప్పవాళ్ళం అవుతామని చెప్పేటువంటి నీచమైనటువంటి మాటలు ముస్లింలను నరికిపోగులు పెట్టాలనేటువంటి నవల రాసినటువంటి పెద్ద మనిషి ఆ యొక్క బంకించంద్ర చటర్జీ. అదే కాకుండా మీకు నవల చిట్ట చివరి డైలాగ్, లాస్ట్ మాటల్లో కూడా ఇదిగో చిట్ట చివరి డైలాగ్ అని అయిపోయింది పుస్తకం. ఇప్పుడు శత్రువులు ఎవరు? శత్రువులు అంటూ ఎవరు లేరు, ఆంగ్లేయులు మిత్రులు. బ్రిటిష్ వాళ్ళ పాలనలో కూర్చొని నేనేం చెప్తానంటే ఆంగ్లేయులు మిత్రులు. ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించడం ఇప్పటి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు, అని చేత యుద్ధం చేయక్కలేదు. ఇది ఈ నవలలో ఈయన రాశాడు. ఇప్పుడు ఈ క్యారెక్టర్స్ నేను ఇందాక డైలాగ్ చెప్పానే, ఏది మహమ్మదీయులను నరికేద్దాం, చంపేద్దాం. ఇగో ఈ పేజీలో ఇక్కడ ఈ పక్క పేజీలోనే వాళ్ళు వందే మాత్రం పాడుకుంటున్నారు. ఆ వందే మాత్రం ఏమనుంది? త్వమిహి దుర్గా దశ ప్రహరణ ధారిణి, అంటే నువ్వేదమ్మా దుర్గామాతవి, నీకు 10 చేతులు ఉన్నాయి, నీ 10 చేతులు ఆయుధాలు ఉన్నాయి. అదే కాకుండా ఏమిటి? కమలదళి విహారణం, అంటే లక్ష్మీదేవి కమల దళాల్లో ఉండేది ఆమె. తర్వాత వాణి విద్యాదాయని, వాణి అంటే తెలుసు కదా, ఇది సరస్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, దుర్గాదేవి. ఇది హిందువుల యొక్క స్తోత్రం, ముస్లింలు చంపేద్దాం, ఇది విషయం. అందుచేత దీనికి మొట్టమొదట దీని నవల వచ్చినప్పటి నుంచి, మొట్టమొదట ఈ పుస్తకాల ప్రచారంలో ఉన్నప్పటి నుంచి దీని పట్ల ముస్లింలకు అభ్యంతరం ఉంది. ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ముస్లింలు చంపేద్దాం, నరికేద్దాం, తగలబెడదాం. పోనీ ఈ అనువాదం తప్పు అనుకుందాం ఒక నిమిషం, మరొక అనువాదం చూద్దాం. మరొక అనువాదంలో ఏమైనా మార్పు ఉంటుందా మనకి అని చూస్తే అక్కడ కూడా ఇదే విషయం. ఎలా వెళ్ళగొడతారు? ఇది ముస్లింలని ఈ నిషాల మునిగి తేలుతున్న ఈ గడ్డంగాళ్ళని వెళ్ళగొట్టకపోతే ఇంకా దారుణంగా ఉంది. వీళ్ళని తరిమి కొట్టకపోతే హిందువులు ఇక్కడ ఉండగలరా? హిందువులు మిగులుతారా? మీరే చెప్పండి అని ఎలా వెళ్ళగొడతారు? చెత్త కొట్టి వెళ్ళగొట్టడం సాధ్యమేనా? ఇది మళ్ళీ కింద ఇది సప్తకోటి కంట కలగాలి, ఇది మళ్ళీ వందే మాత్రం లేకుండా ముందుకు వెళ్ళదు బండి. వందే మాత్రం అంతా ఇదే విషయాలు. ఏది అవమానించటం, తెల్లవాడు ప్రాణాలు పోయినా సరే పారిపోవడం అనుకుందాం, కానీ మహమ్మదీయుడు చెమట పట్టేసరికి పారిపోతాడు. అంటే ఇది ఇన్సల్ట్స్ అనమాట. తాగుడు కోసం తాపత్రయపడతాడు. తెల్లవాళ్ళు తాను అనుకున్న చేసి తీరుతారు. మహమ్మదీయులు సోమరులు, డబ్బు కోసం. అంటే మహమ్మదీయులని నింద, మహమ్మదీయుల యొక్క దూషణ. తెల్లవాళ్ళు సాహసులు, వాళ్ళు పేల్చిన గుండు గురి తప్పదు, సూటిగా అనుకున్న చోట పడుతుంది, ఎక్కడ పడితే అక్కడ పడదు. ఒక తుపాయి గుండుకు 10 మంది భయపడి పారిపోరు, మహమ్మదీయులు పారిపోతారు. వందలాంది గుళ్ళు వచ్చి పడినా తెల్లవాళ్ళు గొప్పవాళ్ళు, మహమ్మదీయులు పనికిరాళ్ళు, పిరికివాళ్ళు, చెడ్డవాళ్ళు. పిరికివాళ్ళు అయ్యారు, చెడ్డవాళ్ళు అయ్యారు ఒకేసారి. అదే కాకుండా ఇప్పుడు మన వాళ్ళంతా, వీళ్ళు సన్యాసులు సత్యానందుడు, ధీరానందుడు, ఇప్పుడు మన వాళ్ళంతా దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. గ్రామాలు రక్షణ లేదు. మహమ్మదీయుల బస్తీలు, పట్టుగుడ్డల దుకాణాలని లూటీ చేస్తున్నారు. తర్వాతే తిరిగి వస్తారు. ఇది ఎంత ఆనందం అనమాట. రాజ్యం అంతా హిందువులదే. ఈ ఉన్మాదాన్ని చూస్తే ఎవరైనా మత కల్లోలాలు రేపేటువంటి ఇల్లు తగలబెట్టలేదు, గుజరాత్ అల్లర్లో ఉన్నటువంటి గుంపులు మాట్లాడుకున్నారేమో అనిపిస్తుంది. వందే మాత్రం పాడండి, లేకపోతే చంపేస్తామని ఏది బెదిరిస్తున్నారు. ఇప్పుడు కూడా వందే మాత్రం పాడకపోతే దేశాన్ని తెరవేస్తామంటారు కదా, ఇదే ట్యూన్. అలాగే ఏది మహమ్మదీయులు ఓడిపోయారు, మనం గెలిచాం, దేశం మనదే, సోదరులారా హరి అనండి. మహమ్మదీయులు కనబడితే చాలు జనం వారి మీద అఘాయిత్యానికి పూనుకోసాగారు. ముస్లిం బస్తీలకు నిప్పు పెట్టడం, వాళ్ళ ఇళ్ళు దోచుకోవడం ఎక్కువైపోయింది. ఇదంతా తిట్టడానికి కాదు, పొగడ్డానికి, సంతోషం. కొందరు ముస్లింలు భయపడి ఒంటికి భస్మం రాసుకుని హిందువులు వేషం వేసుకుని తప్పించుకుంటున్నారు. ఎవరైనా అడిగితే మేము హిందువులు అని సమాధానం చెప్తున్నారు. కొందరు ముస్లింలు నగరం వదిలిపెట్టి పారిపోయారు. ఇంత నీచమైనటువంటి పుస్తకం చదువుతుంటేనే నాకు బాధ. ఇంతకాలం తర్వాత ఖురాన్ షరీఫ్ అబద్ధాల కోరిగా మారిపోయింది. 5 పూటలు నమాజ్ చేసి మనం సాధించింది ఏమిటి? హిందువులే జయించారు కదా అని వాళ్ళు బాధపడతారట. ఏంటిది? ఇప్పుడు ఈ ఇంత మతద్వేషం లేకుండా పుస్తకం మనం చాలా అరుదుగా చూస్తాం. ముస్లిం రాజ్యం అంతరించింది, హిందువుల రాజ్యం ఏర్పడకపోతే మరెవరి రాజ్యం ఏర్పడుతుంది అని. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ గురించి ఇందాక మనం చదివినటువంటిది, 33 కోట్ల మంది దేవతలను పూజించడం సనాతన ధర్మం కాదు, అదొక లౌకిక ధర్మం. మ్లేచ్చులు దేన్ని హిందూ ధర్మం అంటారో అది లుప్తం అయిపోయింది. ఇప్పుడు హిందూ ధర్మం జ్ఞానాత్మకమైనది, కార్యాత్మకమైనది కాదు. అంతర్విషయాలకు సంబంధించిన జ్ఞానం సనాతన ధర్మం. మొదట బాహ్య విషయాల జ్ఞానం కలగాలి, ఆ తర్వాత అంతర్గత విషయాలు అని. దాన్ని మనకు బ్రిటిష్ వాళ్ళు ఇస్తారు. ఆంగ్లేయుల రాజ్యం వస్తుంది, ఆంగ్లేయులు. ఈ గోలంతా కూడా వినడానికి, చదవడానికి బాధ, మనకి చాలా కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు శత్రువులు ఎవరు లేరు, ఆంగ్లేయులు మనకు మిత్రులు. ఇప్పుడు ఆంగ్లేయులతో యుద్ధం చేసి విజయం సాధించగల శక్తి ఎవరికి లేదు. ఆంగ్లేయుల యొక్క భజన, బ్రిటిష్ వాళ్ళ భజన, ముస్లింల పట్ల ద్వేషం, ఇది ఆయన రాసిన పుస్తకం. ఆ పుస్తకంలో ఆయన వందే మాత్రం గీతం పెట్టుకున్నాడు. వందే మాత్రం పాపులర్ అయిపోయింది. పుస్తకం కంటే ముందర పాట రాశాడు, ఆ పాట అప్పటికి పాపులర్ అయింది.
ఇప్పుడు ఇదంతా 1875, అప్పటికి కాంగ్రెస్ పార్టీను ఉద్యమాలు లేవు, గాంధీ గారు లేరు, సహాయ నిరాకరణ ఉద్యమం 1920లో స్టార్ట్ అయింది. 1905లో బెంగాల్ చీలిపోయినప్పుడు కూడా వందే మాత్రం అనే నినాదమే అది ఉద్యమకారులకు పనికొచ్చింది. ప్రతి ఉద్యమకారుడు పుస్తకాలు చదవడండి, వందే మాత్రం అంతే. వందే మాత్రం ఇప్పుడు వందే మాతర గీతం వరస మారుతున్నది అని వందే మాత్రం శ్రీనివాస్ గారి పేరు ఎలా వచ్చింది మీకు తెలుసు కదా. ఆయన కమ్యూనిస్ట్, ఆయన కమ్యూనిస్టు సభల్లో వందే మాతర గీతం అది ఆయన వందే మాత్రం శ్రీనివాస్ అయిపోయాడు. ఆయన వందే మాత్రం అన్ని రకాలుగా పాపులర్. అయితే వందే మాత్రం గీతం పాపులారిటీ ఉంది, కానీ దాని అర్థంలో తేడా ఉంది. 6 చరణాల్లో 4 చరణాలు డైరెక్ట్గా హిందూ దేవతల యొక్క స్తుతే. ఏం చేయాలి దీన్ని? 1937లో ఎన్నికలు జరిగినాయి, ఏది ప్రొవిన్షియల్ ఎలక్షన్స్, అంటే మళ్ళీ అందరికీ ఓట్లను కాదు అవి, అయినా ఏదో ఒక ఓటింగ్ బ్రిటిష్ వాళ్ళు ఏదో మన కట్టి తొడుగు కొన్ని ఎలక్షన్లు పెట్టారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పుడు 11 రాష్ట్రాలు 11 ప్రావిన్సులు అనేవారు, 11 ప్రావిన్సుల్లో 7-8 నెగ్గారు. మిగతా 3 కూడా వీళ్ళు మేజర్ పార్టీ, అంటే వన్ సైడ్ వచ్చేసింది. కాంగ్రెసే కదా అప్పుడు మనకి నాయకత్వం వహించింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఇప్పుడు అంటే ఈ ఇండియా కాదు, మనకు పాకిస్తాన్ బంగ్లాదేశ్ భాగాలు కూడా ఇప్పుడు ఇండియానే. పాకిస్తాన్ డిమాండే లేదు అప్పుడు. ఏం చేద్దాం దేశాన్ని ముందుకెళ్ళి నడిపించాలంటే వందే మాత్రం పాపులర్, దాన్ని పక్కన పెట్టలేము, ఏం చేద్దాం? అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏది 2 చరణాలు, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, అంటే సస్యశ్యామలం అంటే మంచి పంటలు, మంచి నీళ్లు, మంచి నదులు, మంచి పర్వతాలు, మంచి గాలి, ఇది దాంట్లో తప్పే ఉంది. మన మాతృభూమి చాలా బాగుందని మనం చెప్పుకుంటాం, అదే ఉంది. ఈ 2 చరణాలు సరిపోతాయి అనే నిర్ణయానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సమావేశంలో గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, తర్వాత జయప్రకాష్ నారాయణ గారు, ఆచార్య కృపలాని గారు, నరేంద్ర దేవా గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. ఆ క్రమంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఎవరంటే, రవీంద్రనాథ్ ఠాగూర్ అసలు మొట్టమొదట వందే మాత్రానికి ట్యూన్ చేసిన మనిషి. కాంగ్రెస్ సభల్లో పాటలు పాడి ఆ ట్యూన్ చేసి పాడినవాడు ఆయనే. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఏది 1900 ప్రాంతంలోనే చేశాడు ఆయన. ఆయనకి వందే మాత్రం మీద అభిమానం ఉంది. ఆయన సొంతంగా ఒక కవి, బెంగాలీ కూడా. ఆయన అడ్వైజ్ అడిగారు సుభాష్ చంద్రబోసు, ఏమండి ఏంటి మిమ్మల్ని మీ అడ్వైజ్ ఏంటంటే 2 చరణాలే, మిగతా 4 చరణాలు పాడడానికి పనికిరావు, దేశ ప్రజలకు విరుద్ధం, ముస్లింలకి క్రైస్తవులకి దుర్గాదేవి స్తుతి పాడాల్సిన అవసరం లేదు, పాడమని అడిగే అవసరం మనకి లేదు, మనకెందుకు? సో ఈ 2 చరణాలు, ఇది ఏకాభిప్రాయం వచ్చేసింది. అలాగే అప్పటి నుంచి మనం 2 చరణాలే పాడుతాం, ఎవరికి ఏ వివాదం లేదు. ముస్లింల్లో కొందరికి ఒక సమస్య ఉంది. ఏమిటంటే సమస్య, వాళ్ళు అల్లాహ్ తప్పితే మరి దేన్ని కూడా వాళ్ళు అంగీకరించలేరు. లా ఇలాహ ఇల్లల్లా మహమ్మదుర్ రసూలుల్లా అంటే అల్లాహ్ తప్పితే మరే దేవుడు లేడు, మహమ్మద్ ఆయన యొక్క ప్రవక్త. మీరు అల్లాహ్ కాకుండా ఇంకో దేవుడు ఉన్నాడని ఆయన పక్కన నేను కూడా పూజిస్తాను అనగానే మీరు ముందర ముస్లింలో అత్యంత ఘోరమైన పాపం చేసినట్టు. హిందూ యొక్క మీరు పూజా మందిరం ఎవరైనా ఇంట్లో పూజా గది చూస్తే లక్ష్మీదేవి, గణపతిదేవి, సరస్వతి, వెంకటేశ్వర స్వామి అందరూ ఉంటారు. ఇది కాకుండా ఇష్టదైవం అంటే కుమారస్వామి లేకపోతే సాయిబాబాని ఎవరో బొమ్మ పెడతాడు, దండం పెట్టుకుంటాడు, అందరికీ పెడతాడు. మనం బహుదేవతారాధనలు మనకేం తప్పులేదు, ఏకదేవతారాధనలు 2 ఉన్నాయి మనకి. ఇప్పుడు ముస్లిం ఆ పని చేయడు, ముస్లిం ఇన్ని దేవతలు పెట్టడు, అసలు అల్లా పక్కన ఇంకో దేవత ఉండడానికి వీల్లేదు. ఉన్నాడా నరకానికి పోయి నశించిపోయి కాలిపోతాడు, భయం అతనికి. ఇప్పుడు అతని దృష్టిలో అది మహాపాపం. ఇప్పుడు ఆవు మాంసం తినడం హిందూ దృష్టిలో పాపం కదా. ఇప్పుడు దేశంలో మనం అందరం ఉండాలంటే ఇదే జాతీయ వంటకం, ప్రతివాడు ఆవు మాంసం తినాలని చెప్పారనుకోండి, హిందూ తినగలడా? నా మతానికి ఇది విరుద్ధం అంటాడు కదా. ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి కదా. అంచేత వాళ్ళకి అంత హర్ట్ చేసే విషయం మనం ఎందుకు వాళ్ళ మీద నొక్కి చెప్పాలి? వాడేమంటాడంటే నేను దేశం గురించి ప్రాణం ఇస్తాను, కానీ ఈ వందే మాత్రం అంటే మేము అల్లాహకి తప్పితే మరి ఎవరికి నమస్కారం చేయలేము, మా సమస్య ఇది అని చెప్తున్నాడు. దీంట్లో 2 వెర్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళం చాలామంది ఎప్పటి నుంచో, ఆ రోజు మాకంటే ముందు పెద్దలు కూడా, అయ్యా నువ్వు అల్లాహకి సమానం చేయట్లేదు భారతమాతని, నువ్వేమైనా జగన్మాత జగత్తును సృష్టించింది అంటలే కదా, భారతదేశాన్ని ఒక మాతగా భావిస్తున్నావు, దాంట్లో తప్పే ఉంది. నేను భారత్ మాతాకి జయనే నినాదం ఎప్పటి నుంచి ఉందండి. దీంట్లో ఆర్ఎస్ఎస్ ఎప్పుడు లేదు, ఆర్ఎస్ఎస్ స్వంత పోరాటం లేదు. భారత్ మాతాకి అసలు భారత్ మాత అంటే ఏంటి అని చర్చ నెహ్రూ గారు చేశారు ఒకప్పుడు. ఇప్పుడు భారతమాత అనేటువంటిది మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి ఒక్క గ్రామంలో 100 ఏళ్ళు నిండాయని మీరు సభలు పెడతారు, మీరు అన్ని చోట్ల ఫోటో తీసి చూడండి, ఈ భారతమాత బొమ్మ ఉంటుంది. ఏ భారతమాత బొమ్మ ఉంటుంది మీకు చూపిస్తాను నేను. ఈ భారతమాత బొమ్మ చాలా కాలం నుంచి వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏంటంటే భారతమాతకి జై అనేది అందరూ అనాలి, ఇది భారతమాత అని. మీరు చూస్తే కానీ ఇదే కదండి. అవును, ఇది కాకపోతే కొంచెం ఇలా ఉంటుంది. 2-3 వెర్షన్స్ ఉన్నాయి ఇవే. అంటే ఈవిడ భారతమాత అని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రతి గ్రామంలో ఈ ఫోటోలు పెడుతున్నారు. విజయవాడలో భారీ సభ పెట్టారు, జేఆర్ గారు వాళ్ళంతా, అక్కడ కూడా ఇదే ఫోటో. 100 ఏళ్ల ప్రతి గల్లీలో ప్రతి పట్టణంలో కూడా కొన్ని వేల సభలు జరుగుతున్నాయి, అన్నిట్లో ఇదే ఫోటో. ఈవిడ భారతమాత మీ ఇంట్లో పెట్టుకోవాలి, పెట్టుకోకపోతే భారతమాతకు చేయకపోతే ఉండంగా వీల్లేదు, ఇవన్నీ చెప్తున్నారు. నా మొదటి ప్రశ్న ఏంటంటే ఈవిడ భారతమాత అయితే ఈవిడ చేతిలో ఈ జెండా ఎందుకుంది?
ఈవిడ చేతిలో నా భారతదేశం జెండా ఉండాలి కదా. భారత మాత అయితే భారతదేశం జెండా ఉండాలి, ఫ్రెంచ్ మాత అయితే ఫ్రెంచ్ జెండా ఉండాలి, జర్మనీ మాత జర్మనీ జెండా ఉండాలి. వాళ్ళకి మాతలు లేవు, వాళ్ళకి పెద్దలు ఉంటారు. ఫాదర్ల్యాండ్ అంటారు వాళ్ళు, మనం మదర్ల్యాండ్ అంటాం. వాళ్ళకి మదర్ల్యాండ్ అనేది మనకి ఇంపార్టెంట్, మాతృభూమి. వాళ్ళకి పితృభూమి, వాళ్ళ సంప్రదాయం అది. వాళ్ళు ఏదైనా పోనీ ఉండే, నా తల్లి చేతిలో నా జెండా ఉండాలి. ఈ జెండా ఆర్ఎస్ఎస్ జెండా. ఆర్ఎస్ఎస్ జెండా ఉంటే నేను భారత మాత జెండా అని ఎట్లా అంటాను? ఇది నా సమస్య. ఇది మేము ఇప్పుడు కాదండి, 2004 సంవత్సరం, ఇప్పుడు విషయం కాదు. 2004 సంవత్సరంలో ఉమాభారతి గారు తిరంగా యాత్రను ఒక యాత్ర చేశారు. మీకు ఆశ్చర్య విషయం చెప్తాను. ఈ తిరంగా యాత్ర ఎందుకు చేశారంటే, కర్ణాటకలో ఈద్గా మైదానం అని ఒకటి ఉంది ముస్లిమ్స్ది. ఈ ఈద్గా మైదానంలో ముస్లిమ్స్ జెండా ఎగరేయాలి, భారతదేశ జెండా ఎందుకు ఎగరేయరు? అదే ఆవిడ సమస్య. అసలు నాకు క్వశ్చన్ ఏంటంటే, అసలు గుళ్ళలోను, తిరుపతి గుళ్ళలోను, అది ఇంకో చోట భారతదేశ జెండా ఎందుకు ఎగరేయాలండి? మత కార్యక్రమాల్లో మత జెండా ఎగరేస్తారు, జాతి గారు జాతీయ జెండా ఎగరేస్తారు. కానీ ముస్లింలు ఎగరేయరు, వాళ్ళ దేశద్రోహులను నిరూపించాలని వీళ్ళ తాపత్రయం. ఆశ్చర్యం ఏంటంటే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు 2001 దాకా వాళ్ళ ఆఫీసులో జెండా ఎగరలేదు. వాళ్ళు భారతదేశ జెండాకి వ్యతిరేకం. ఇప్పుడు ఈవిడ ఈ జెండా యాత్ర చేసింది. అప్పుడు మేము దీని మీద స్టోరీ రాసాం. 1000 మంది బీజేపీ కార్యకర్తలు ఈ జెండాలు పట్టుకుని ఆ తిరంగా యాత్రలో పాల్గొన్నారు. మీరు ఫొటోస్ చూడండి. బీజేపీ కార్యకర్తలు జెండా మీద ప్యాకాడుకోవడం, మందు ఆడడం కనిపిస్తుంది. వాళ్ళు బీజేపీ వాళ్ళని మీరు ఎట్లా చెప్తారు? వాళ్ళ యాత్ర, వాళ్ళంతా వెళ్ళినటువంటి ర్యాలీలో వచ్చిన ఫొటోస్, డైలీస్లో వచ్చిన ఫొటోస్ అవన్నీ నేను తీసినవి కాదు. ఇప్పుడు మేము అడిగింది ఏంటంటే, దాంట్లో భారత మాతని మీరు ప్రచారం చేస్తారు, దీంట్లో ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత. ఇవాళ కాదండి, 2004 అంటే 22 సంవత్సరాల క్రితం నేను ఈ విషయాలు రాశాను. 22 years. భారత్ మాత ఉందా, ఆర్ఎస్ఎస్ మాత ఉందా? వాళ్ళు భారత మాతనే చెప్తారు. ఓకే. ఇప్పుడు ఇది కూడా నేను ఇప్పుడు విషయం కాదండి, 2004, ఇది కూడా 2004 అండి. నేనంటే అప్పటి నుంచి నేను చాలా విషయాలని 25 ఏళ్ల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాను. దాంట్లో ఇది ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈవిడ భారత మాత కాదు, ఈవిడని ఎవరు ఇంపోజ్ చేయడానికి వీల్లేదు. ఈవిడ ఆర్ఎస్ఎస్ మాత అవుతుంది, భారత మాత కాదు, ఆర్ఎస్ఎస్ మాత. సో ఇది నా పాయింట్. నేను అనేది అంటే, భారత మాత్రం 3 రంగుల జెండా ఉన్న మాత్రం పెట్టండి. రెండో విషయం ఏంటంటే, వాళ్ళకి విగ్రహారాధన మహమ్మద్ ప్రవక్త బొమ్మే పెట్టండి. వాళ్ళు మహమ్మద్ ప్రవక్త బొమ్మ పెట్టకూడదు, తెలుసు కదా మీకు. పెడితే గొడవ అయిపోతుంది. అంటే ఎవరి విగ్రహం ఉండకూడదు, అల్లా కూడా విగ్రహం ఉండకూడదు. వాళ్ళ సంప్రదాయం అది. వాళ్ళ సంప్రదాయం కాంది అని వాళ్ళ మీద మనం రుద్దకూడదు. అంచేత భారత్ మాత అంటే ఎవరు అని నెహ్రూ గారు చాలా గొప్ప ప్రశ్న ఇది. డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం మీరు చదివితే, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి భారత్ మాత అంటే ఎవరు మీరు చెప్పండి అని ప్రజలు అడిగేవాడంట అనేక సభల్లో. ప్రజలేమో భారత్ మాత అంటే భారతదేశం అండి అని. భారతదేశం అంటే మన దేశం అంటే ఇది ఈ నదులు, ఈ పర్వతాలు, హిమాలయ పర్వతము, వింధ్య పర్వతం, గంగా నది, గోదావరి, ఇంతేనా? ఏమైనా మిస్ అయ్యారా చెప్పండి అని. చిట్ట చివరికి భారతదేశం అంటే ఇది మాత్రం. భారతదేశం అంటే ప్రజలు, ప్రజలు, భారతీయులు. మనకి దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అయిన గురజాడవారన్నమాట. డిస్కవరీ ఆఫ్ ఇండియాలో నెహ్రూ గారు కూడా అదే కంక్లూజన్కి వచ్చాడు. ప్రజల చేత చెప్పించి, భారత మాత అంటే మరే అర్థం లేదు, భారత ప్రజలనే అర్థం. భారత మాతకి జయ అంటే భారత ప్రజలకి జయము కలుగుగాక అని అర్థం తప్పితే వేరే ఏమీ లేదని అద్భుతంగా డిస్కవరీ ఆఫ్ ఇండియాలో రాశాడు ఆయన. ఈ డిస్కవరీ ఆఫ్ ఇండియాని మనకి శ్యామ్ బెనగల్ అప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం ఒక దూరదర్శన్లో ఎపిసోడ్స్ కింద సీరియల్ చేశారు. దాంట్లో కూడా మీకు ఈ ఘట్టం కనిపిస్తుంది. ప్రజలను ఆయన అడగడం, వాళ్ళు భారత మాతకి చేయడం. నేను విజయవిహారంలో ఇవన్నీ రాశాను, ప్రింట్ చేశాను కూడా. అంటే ఈ భారత మాత అంటే భారతదేశ ప్రజలను గుర్తుపెట్టుకోవాలి మనం. అంటే ఈ బొమ్మ, సింహాలున్న బొమ్మ, ఇవన్నీ ఆమోదించడం అనేది ముస్లింలకు సాధ్యం కాదని, వాళ్ళకి సమస్యలు ఉన్నాయి. మనం వాళ్ళని దీని మీద పట్టుపట్టకూడదు. ఈ జెండా పూర్తిగా అభ్యంతరకరం. ఇది మా పాయింట్. నేను చాలా ఇంటర్వ్యూస్లో ఏం చెప్పానంటే, దయవుంచి ఈ జెండాను మీరు ప్రచారం చేస్తే, నా తల్లి, భారతదేశంలో ముస్లిమ్స్ 20 కోట్ల మంది ఉన్నారండి. అటు ఇటుగా ఇంకో 5-6 కోట్ల మంది క్రిస్టియన్స్ వస్తారు, బౌద్ధులు వస్తారు, జైనులు వస్తారు, పర్షియన్స్ వస్తారు, 100 రకాలు ఎథీస్టులు, నాస్తికులు ఉన్నారు. వాళ్ళు ఎవరికి పూజలు చేయరు. ఇప్పుడు నేననేది ఏంటంటే, భారతదేశంలో నా తల్లి నా జెండా పట్టుకోకుండా ఉంటే 20 కోట్ల మంది పిల్లల్ని మీరు నా పిల్లలు కాదు గంటేసేయండి, ఇక్కడ ఈ దీపం నా ఒళ్ళోంచి అని చెప్పిన తల్లి నా తల్లి ఎలా అవుతుందని అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఈ జెండా ఉంటే ముస్లిం ఎలా కూర్చుంటాడు ఇక్కడ? నా తల్లిని ఎలా అనుకుంటాడు? ఇప్పుడు ముస్లింలకి నెలవంకను నక్షత్రం ఉందనుకోండి, ఆకుపచ్చ రంగు ఉందనుకోండి. ఇది మనకు ఓం గుర్తు ఎలాగో వాళ్ళకి నెలవంక నక్షత్రం అలాగే. నెలవంక నక్షత్రం వాళ్ళకి 1000 సంవత్సరాలకు పైగా వాళ్ళ మతం వచ్చినప్పటి నుంచి వాళ్ళకి గుర్తుంది. పాకిస్తాన్ మొన్న వచ్చింది, పాకిస్తాన్ జెండాలో అది పట్టుకుంటే వాడి తప్పేంటి? ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నానండి, స్వస్తిక్, మీరు చూశారు కదా, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ. ఈ స్వస్తిక్ గుర్తు చాలామంది అంటే హిట్లర్ది అన్నారు. ఇది మా మతం యొక్క 1000 సంవత్సరాలకి గుర్తండి, శుభానికి గుర్తు ఇది. హిట్లర్ ఒక 4 ఏళ్ళు 10 ఏళ్ళు దాన్ని వాడుకుంటే నేను దీన్ని పడగల బయట. అంటే పాకిస్తాన్ జెండా అయితే వాడేం చేస్తాడు దానికి? ఇప్పుడు వాడి జెండా పెట్టుకుని ఏదైనా అంటే ఇది పాకిస్తాన్ జెండా అన్నాం అంటే ప్రజలు తెలియనట్టు కూడా పాకిస్తాన్ జెండా మన దేశంలో నిలబెడతారు అంటారు వీళ్ళు. పాకిస్తాన్ పెట్టుకుంటే వాడు తప్పు లేదు, అది మతం యొక్క గుర్తు అది. అదేవిధంగా ఇలాంటి చోట ఈ గ్రీన్ కలర్ జెండా అది పెడితే
ఒక భారతీయ మాత్రం తయారు చేసి అంటే వాళ్ళు భారతం తయారు చేయరు. ఒకళ్ళు ఊహించండి అలా చేశారనుకోండి, ఎంత గొడవ చేస్తారని పాకిస్తాన్ జెండా పెట్టించారు అంటారు కదా. అంటే మీరు మాత్రం ఈ కాషాయ జెండాని, ఈ రెడ్ కలర్ ఈ ఆర్ఎస్ఎస్ జెండాని పెట్టచ్చా? తప్పు కదా ఇలా చేయటం అని నేను అంటున్నాను. దయవుంచి దీన్ని భారత మాతని మీరు చెప్పకండి చెప్పి నేను ఒక దశలో దీన్ని ఎవరైనా కనుక ప్రచారం చేస్తే వాళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయాలి. మీ మాత మీ ఇష్టం చెప్పుకోండి, ఆర్ఎస్ఎస్ మాతం చెప్పుకోండి, దుర్గాదేవిని చెప్పుకోండి, కానీ భారత మాత అనవద్దు, అది హర్ట్ చేస్తుంది అందరినీ అని నేను చెప్పేవాడిని. ఇప్పుడు ఈ స్కూలు ఎక్కడిది అంటే భారతీయులు అంటే హిందువులే, మిగతా వాళ్ళకి హక్కులు ఉండకూడదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్తో మన సమస్య ఏంటంటే బీజేపీ సంఘ పరివారంలో భాగం అండి. నరేంద్ర మోదీ గారు ఒక ఆర్ఎస్ఎస్ యొక్క స్వయం సేవక కార్యకర్త. ఆర్ఎస్ఎస్ వెళ్ళు అంటే వెళ్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. మీకు అద్వానీ గారు, వాజ్పేయి గారు కూడా స్వయం సేవకులు. జనసంఘ్లో బలరాజ్ మధోక్ గారికో ఎవరికో అవసరమైన పడినప్పుడు మీరు పొలిటికల్ రంగంలో మీరు పనిచేయండి అంటే వాళ్ళు మార్చ్ చేసుకుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ యూనిఫార్లు అవన్నీ తీసేసి చక్కగా పంజాబీ కట్టుకుని రాజకీయ నాయకులు అయ్యారు. అవసరమైతే మళ్ళీ ఇక్కడ కూడా కట్టుకునేవారు. అంటే ఐడియా ఆర్ఎస్ఎస్ది. దీన్ని సంఘ పరివార్ అంటాం. ఈ సంఘ పరివార్ తన ఆశయం ఏంటో స్పష్టంగా చెప్పింది. హిందూ రాష్ట్రం తన ఆశయం. నమస్తే సదా వత్సలే మాతృభూమి అనేటువంటి గీతం ఏదైతే ఉందో దాంట్లో హిందూ రాష్ట్రం ఉంది. హిందూ రాష్ట్రం అంటే పోనీ అలా పాట కాకుండా అది ఏమిటో వాళ్ళు చెప్పారు. వి ఆర్ అవర్ నేషన్ హుడ్ అని గోల్వాల్కర్ గారు, అంటే ఎవరైతే ఆర్ఎస్ఎస్కి ప్రధానమైనటువంటి సిద్ధాంతకర్త ఉన్నాడో రెండవ సరసంఘచాలకు గురు గోల్వాల్కర్, ఆయన రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ. దాంట్లో ఆయన చాలా స్పష్టంగా ముస్లింలకు ఎటువంటి హక్కులు ఉండవు, క్రిస్టియన్స్కి ఎటువంటి హక్కులు ఉండవు, హిందువులకు మాత్రమే హక్కులు ఉండాలి. వీళ్ళు మీ హైందవేతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిందూ సంస్కృతిని భజన చేస్తూ హిందువుల్ని గౌరవిస్తూ 3వ తరగతి పౌరులుగా హక్కులు అడగకుండా జీవించాలి. అలా అవకాశం ఇస్తాం, ఇంకేం చేయమని చెప్పాడు. అంతేకాకుండా హిట్లర్ ఏ విధంగా యూదుల్ని గ్యాస్ ఛాంబర్స్లో చంపించాడు, 80 లక్షల మంది చంపించాడు. ఇది గొప్ప మోడల్, మనం కూడా అనుసరించవచ్చు ఇక్కడ మైనారిటీల విషయంలో అని చెప్పాడు ఆయన. అంటే ముస్లింలు కూడా గ్యాస్ ఛాంబర్లకు పంపించాలని ఆయన కళ. హిందూ రాష్ట్రం గురించి ఇంత నగ్నంగా రాసిన విషయాన్ని ఇప్పటికి వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు. ఈ రోజుకి గోల్వాల్కర్ ఆలోచనలు అలాగే ఉన్నాయి. ఇప్పుడు ఆ గోల్వాల్కర్ ఆలోచనలు అలా ఉన్న తర్వాత ఆయనకి ఆనందమఠం నవలలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ వాళ్ళకి అవే నచ్చుతాయి. ఏది ముస్లింలు నరకాలి, బ్రిటిష్ వాళ్ళు మన స్నేహితులు. ఆర్ఎస్ఎస్ తన జీవితంలో స్వతంత్ర పోరాటం చేయలేదు. ఆర్ఎస్ఎస్ స్వతంత్ర పోరాటంలో చేయకూడదని సర్క్యులర్ జారీ చేసింది తన సభ్యులకి. మీరు స్వతంత్ర పోరాటం వెళ్ళడానికి వీల్లేదు, కావాలంటే ఆర్ఎస్ఎస్ రిజైన్ చేసి వెళ్ళండి అని. ఇంత స్పష్టంగా ఉన్నారు వాళ్ళు. పైగా బ్రిటిష్ వాళ్ళ పరిపాలన దేవుడి యొక్క పరిపాలన, ఏది ప్రావిడెన్స్, రూల్ ఆఫ్ ప్రావిడెన్స్ అని చెప్పాడు ఆయన. ఎవరు? డాక్టర్జీ హెడ్గేవార్ స్థాపకుడు. అంచేది బ్రిటిష్ వాళ్ళతో కలిసిమెలిసి తిరిగారు. క్విట్ ఇండియా ఉద్యమంలో లేరు, శాస్త్రోల్లంఘన ఉద్యమంలో లేరు. వీళ్ళంతా క్లియర్గా ఉన్నారు. ఇటువంటి సంస్థ వచ్చిన తర్వాత బయటికి వీళ్ళ ఆశయం ఏంటంటే స్వతంత్రం కాదు, బ్రిటిష్ వాళ్ళ ఫ్రెండ్స్. బ్రిటిష్ వాళ్ళ పాలసీ డివైడ్ అండ్ రూల్, విభజించి పాలించు. వీళ్ళ పాలసీ కూడా విభజించడం. బ్రిటిష్ వాళ్ళ ఎజెండా వీళ్ళది అదే. మన విభజించాలి, ఒక సెక్షన్ని తయారు చేసుకోవాలి, వాళ్ళ ఓటు బ్యాంక్ కింద మార్చుకోవాలి, ముస్లింలు ద్వేషింపజేసి హిందువులను కన్సల్టేట్ చేసుకోవాలనేది క్లియర్ కట్ ఎజెండా వాళ్ళది. అందుకని వీళ్ళ రూల్ కానీ వీళ్ళ మాట్లాడే విధానం అదే ఉంటుంది. నేనేమంటానంటే ఇప్పుడు ఈ భారత మాత ప్రచారం చేస్తున్నారు, ఇది ఎవరో చేస్తున్నారు, పోనీ ఎవరో గ్రూప్ చేస్తున్నారు అని అనుకోవచ్చు మనం. ఇప్పుడు ప్రాబ్లం ఎలా వచ్చిందంటే నరేంద్ర మోదీ గారు పుస్తకం రాశారు. అయితే నాకు ఒక క్వశ్చన్ ఇక్కడ, ఇప్పుడు భారత మాత వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు క్రియేట్ చేశారని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా సార్, అంటే అక్కడ మీరు అంటే మన భారత జెండాను పెట్టి వేరే వాళ్ళు క్రియేట్ చేయొచ్చు కదా, ఎందుకు క్రియేట్ చేయలేదు మరి ఇప్పటివరకు? ఉన్నాయండి, ఉన్నాయా? శుభ్రంగా ఉన్నాయి. ఇప్పుడు సహారా వాళ్ళు పెద్ద సంస్థ ఉండేది, ఆ తర్వాత ఫైనాన్షియల్ స్కామ్స్లో పోయింది. కానీ ఆయన ప్రతిసారి భారత పర్వాన్ని ఏదో చేసేవాడు. దాంట్లో 3 రంగుల జెండా ఉన్నటువంటి భారత మాత బొమ్మే ఉండేది. సో వాళ్ళ ఇష్టానికి వాళ్ళు చేసుకున్నారు. సో ఇప్పుడు భారత మాత అని అంటే వాళ్ళు అట్లా అనుకున్నారు, వీళ్ళు ఇట్లా అనుకున్నారు కదా, వాళ్ళ ఇష్టం కదా. వాళ్ళ భారత మాత చేతిలో భారత జెండా ఉంది కాబట్టి కొంత మనం గౌరవించుకోవడానికి అవకాశం వచ్చింది. కానీ అలా కాకుండా ఇప్పుడు తెలంగాణ తల్లి అని ఉందనుకోండి, ఆవిడ చేతిలో తమిళనాడు బొమ్మ ఉందనుకోండి, జెండా పెట్టుకుని మీరు తెలంగాణ తల్లిని ఒప్పుకుంటారా? నా ప్రశ్న అది. నేను అనేది ఏంటంటే భారత మాత అని మీరు అనకండి, ఆర్ఎస్ఎస్ మాత అని మీరు పూజించుకోండి, ఎవరు కాదంటారు? దుర్గాదేవి అని చెప్పండి, నాకేం అభ్యంతరం. కానీ మీరు భారత మాత అంటారు, దట్ ఈస్ ది ప్రాబ్లం. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిలుచుకుంటారు కదా అనేది నాకు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు భారత మాతను పిలవచ్చు. అప్పుడు కంపెనీ మీరు పెట్టదలుచుకుంటే ఇండియా అనే పేరు, ఇండియా అని వాడడానికి మీరు ఒక ప్రైవేట్ కంపెనీ పెట్టుకుని మీకు అవకాశం ఇస్తారు రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్లో? ఇవ్వరే. ఎందుకంటే మీరు ఇండియా కానీ భారతీయ కానీ వాడితే మేము ఒప్పుకోమని చెప్తారు. అది యాక్ట్స్ అలా ఉన్నాయి. మీరు భారతదేశానికి సంబంధించిన సింబల్స్ మీరు వాడడానికి వీల్లేదు, మీరు కాకి దుస్తుల్ని మీరు యూనిఫామ్ కింద వాడడానికి వీల్లేదు, అవన్నీ ఉన్నాయి చట్టాల్లో. ఇప్పుడు భారత మాత అనేటువంటిది నేను చెప్తాను కానీ నా ఇష్టం వచ్చిన బొమ్మ తీసుకుంటారంటే అలా ఎలా ఒప్పుకుంటారంటే తప్పు కదా. ఇప్పుడు ఈ చట్టాన్ని పాటించాల్సింది ఎవరంటే నరేంద్ర మోదీ గారు. కానీ ఆయన మనసులో హిందూ రాష్ట్రమే ఉంది, అంచేత ఆయన పుస్తకం రాశారు. దీని పేరు జ్యోతి పుంజ్, నరేంద్ర మోదీ, హిందీ బుక్ అండి. ఈ పుస్తకం అంటే హిందీ బుక్ అని నేను కొన్నాను, మోదీ గారు కదా అని. 2023లో రాశారు. మరి ప్రధాని 2014లో అయ్యారని మనకు తెలుసు కదా. ప్రధానిగా అయినప్పుడు ఆయన ఏదైతే రాజ్యాంగం పైన ప్రమాణ స్వీకారం చేసి ప్రధాని అయ్యాడో
ఆయన అభిప్రాయాలు ఏమున్నా దానికి గౌరవం ఇవ్వాలి కదా. అటువంటి మనిషి మరి రాజ్యాంగంలో ఏ జెండా ఉంది, 3 రంగుల జెండా ఉంది. రాజ్యాంగంలో ఏమి చెప్పారు దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన పుస్తకంలో శుభ్రంగా భారతమాత బొమ్మ ఇచ్చాడు, భారతమాత అని రాశాడు, కింద అనుమానం ఏమి లేదు. అంటే మీరు ప్రధానిగా ఉండి ఇటువంటి భారతమాతని మీరు మీ పుస్తకంలో మీరు ఎట్లా ప్రచారం చేస్తారు? ఇది మీరు ఏ రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేస్తారు? దానికి కంప్లీట్గా విరుద్ధం కదా. ఈ దేశంలో ద్వేషాన్ని పెంచి భారతమాత కొందరికే తల్లిని చూపించే విధంగా ఉంది కదా, అన్యాయం కదా నేను అడుగుతున్నాను. ఇప్పటిదాకా నేను కేసులు పెట్టమని అనేవాడిని, ఇప్పుడు నేను చెప్తే ఈయనవి కూడా పెట్టమని అనాలి. నన్ను అడిగితే కనుక ఇటువంటిది ఆయన ఉపసంహరించుకోవాలి. నేను ఆ విషయానికి పదే చెప్పాను. ఇది ఎలా ఉండగా ఇప్పుడు మనం ఆగస్టు నెలలో ఉన్నాం. గత ఏడాది ఆగస్టులో ప్రతి ప్రధాని కూడా ఎర్రకోట మీద నిలబడి జెండా ఎగరేసి స్వాతంత్ర దినోత్సవం రోజు 3 రంగుల జెండా ఎగరేసి దానికి సాల్యూట్ చేస్తారు. అంతే కదా మనం చేసేది, ప్రసంగం చేస్తారు. లాస్ట్ ఇయర్ నరేంద్ర మోడీ గారు జెండా ఎగరేశారు. జెండా ఎగరేసి చేసిన ప్రసంగం అనేది ఇప్పుడు మీరు ఎవరికైనా బర్త్డే జరుగుతుంటే ఆ బర్త్డే రోజు ఆ మహానుభావుడు యొక్క జయంతి రోజు ఆయన గురించి తలుచుకుంటాము. ఒకవేళ వర్ధంతి అయితే ఆయన గురించి తలుచుకుంటాము. లేకపోతే ఇంకోటి అయితే సందర్భాన్ని వినాయక చవితి వినాయక వ్రతకల్పం చదువుకుంటాము. ఈయన స్వతంత్ర దినోత్సవం రోజున ఏం చేయాలి? స్వతంత్ర వీరులు తలుచుకోవాలి. అది మానేసి ఆర్ఎస్ఎస్ గొప్పతనం చెప్పాడు. ఆర్ఎస్ఎస్ ఎంత గొప్ప సంస్థ, ఎంత నిబద్ధమైనది, ఎంత ఈ ఉపన్యాసం అంతా అది ఇచ్చాడు. నా ప్రశ్న ఏంటంటే, దాన్ని మీకు ఆర్ఎస్ఎస్ మీద అభిమానం ఉంటే సాయంత్రం పూట మళ్ళీ బయటకు వెళ్ళి టీ పార్టీ తీసుకుని మీ ఇంటి దగ్గర మీ ప్రధాన నివాసంలోనో లేకపోతే గార్డెన్స్లోనో చేసుకోవాలి, ఆర్ఎస్ఎస్ ఆఫీసులో చేసుకోవాలి. కానీ ఎర్రకోట మీద జెండా ఎగరేసి స్వాతంత్ర దినోత్సవం రోజు స్వాతంత్ర దినోత్సవంలో స్వాతంత్ర దినోత్సవం పాల్గొనడం తప్పు అని వాళ్ళు సర్క్యులర్ జారీ చేసుకుని బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ గురించి మీరు స్వాతంత్ర దినోత్సవం చెప్పడం ఈ దేశం గురించి నెత్తుడిని పారించినటువంటి స్వాతంత్ర సమర వీరులకు అవమానం కాదు, అన్యాయం కాదు మీరు చేస్తున్న పని. అది చేస్తారు మీరు ప్రధాని అయితే. వాళ్ళు కాదుగా స్వతంత్రం తెచ్చిన తర్వాత కదా ఈ దేశం ఏర్పడింది, ఆ తర్వాత కదా రాజ్యాంగం వచ్చిన తర్వాత కదా ఆ రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు వచ్చి మీరు ప్రధాని అయింది. అంటే మీకు రాజ్యాంగం అక్కర్లేదు, ఎన్నికలు అక్కర్లేదు, దేశం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. మీ యొక్క హిందూ రాష్ట్రంలో ఉన్న బుర్ర అదే ఉంది కాబట్టి అదే చెప్తున్నాడు ఆయన. దానికి ఈ అకేషన్ ఎట్లా వాడతాడో నేను చాలా ఫీల్ అయ్యాను. అది నేను అబ్జెక్షన్ చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇంకొన్ని దారుణాలు మీకు దృష్టికి తీసుకురావాలండి. ఇప్పుడు ఇది చూడండి, అక్టోబర్ 2 మొన్న 2025 అక్టోబర్ నెల, అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి మనకు తెలుసు. ఆ రోజు విజయదశమి వచ్చింది. విజయదశమి గాంధీ జయంతి కలిసి వచ్చినాయి అనుకుంటే అదే రోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళ యొక్క సంస్థాపన దినోత్సవం 100 సంవత్సరాలు పూర్తయినాయి. అసలు ఈ దేశం ఎంత దారుణంగా తయారైందంటే ఇవాళ నేను ఎల్బీ నగర్ నుంచి గాంధీ భవన్ పక్కన ఉన్నటువంటి గాంధీ దర్శన్ అనే ఒక కార్యాలయం ఉంది. గాంధీ గారికి సంబంధించి 60-70 ఏళ్ళ నుంచి ఉన్నది. ఆ కార్యాలయానికి వెళ్ళాను. అప్పటికే ఆ కమిటీలో ఉండేటువంటి వాళ్ళు దుర్మార్గంగా ఆ కార్యాలయానికి కరెంట్ కూడా కట్ చేస్తారు. చీకట్లో మధ్యాహ్నం 11 గంటలకి కట్టిక చీకట్లో మేము అక్కడ కూర్చుని గాంధీ గారి బర్త్డే చేసుకున్నాం. ఎల్బీ నగర్ నుంచి నేను అక్కడ నాంపల్లి వెళ్ళేదాకా దారిలో ఎక్కడ గాంధీ గారి బొమ్మ కానీ దండేసినట్టు కానీ తలుచుకోవడం నాకు కనిపించలేదు. అంతా ఆర్ఎస్ఎస్ జెండాలు నడుస్తున్నాయి. సరే పోనీ అది మనం ఎవరిని విధించలేమని అనుకున్నాను నేను. కానీ దేశ ప్రధాని గారు ఆలోచించాలి కదా. ఆ రోజు అక్టోబర్ 2వ తారీఖున ఆయన ఆర్ఎస్ఎస్ యొక్క దానికి సంబంధించి 2 పనులు చేశాడు. 1962లో ఆర్ఎస్ఎస్ వాళ్ళని ఈ రిపబ్లిక్ డే పేరేడ్ సందర్భంగా పాల్గొనమని నెహ్రూ గారు ఆహ్వానించారు. వాళ్ళు పాల్గొన్నారని ఒక స్టాంప్ రిలీజ్ చేశాడు. నా ప్రశ్న ఏంటంటే, ఆయన ప్రధానమంత్రి కదా, ప్రధానమంత్రి కార్యాలయం నుంచి నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్కి ఇన్విటేషన్ పంపించినట్టుగా ఒక రికార్డు చూపించమన్నాడు. ఇట్స్ ఓపెన్ ఛాలెంజ్. 2, ఆయన దగ్గర లేకపోయినా ప్రధాన కార్యాలయంలో రికార్డులు ఉంటాయి, అన్ని ఆర్కైవ్స్లో ఉంటాయి. లేదనుకోండి మీరు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో వాళ్ళకి ప్రధాని నుంచి ఉత్తరం అంటే చాలా ఇంపార్టెంట్ కదా. ఏది పాత ఫోటోలు అంటే మా అధ్యక్షుడు మా కార్యదర్శి దాస్తారు కదా, ప్రధాని లెటర్ అంటే ఇంపార్టెంట్ కదా. వాళ్ళైనా దాని కాపీని మీకు చూపించండి. ఇది పచ్చి అబద్ధం ప్రచారం చేస్తాను. నెహ్రూ అటువంటి ఇన్విటేషన్ ఇవ్వలేదు. ప్రధానిగా ఉన్నటువంటి అబద్ధం ప్రచారం చేస్తాను నేను ఫీల్ అవుతున్నాను. సరే నేనేది డిమాండ్ చేస్తాను ఆయన దాకా వెళ్ళకపోవచ్చు. కానీ ఆ రోజు ఆయన ఈ కాయిన్ రిలీజ్ చేశారు. ఓకే, ఈ కాయిన్ అంటే కాయిన్స్ అంటే మనకి అల్యూమినియం, సిల్వరు, ఇది మిక్స్డ్ మెటల్ తోటి తయారు చేస్తారు. నాకు తెలియదు ఎగ్జాక్ట్గా దేంతో తయారు చేస్తారో మన కాయిన్స్. ఈ కాయిన్ ఆ కలర్లో ఉంది కాబట్టి మల్టీ కలర్లో బొమ్మ వేయడం సాధ్యం కాలేదు. భారతమాత చేతిలో మన జెండా లేదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు సెల్యూట్ చేస్తున్నారు. ఈ సెల్యూటేషన్ మన దగ్గర లేదండి. మనం నమస్కారం ఇలా పెడతాం తల్లికి, ఇలా పెట్టాం. ఈ నల్ల టోపీలు, ఈ బెల్ట్లు, ఈ నిక్కర్లు, ఇవేవి కూడా భారతీయ కల్చర్లో లేకపోతే హిందూ మతంలో ఎక్కడ ఉన్నవి కాదు. వీళ్ళు ఎక్కడ సంపాదించారో వాళ్ళే చెప్పాలి, నాకు తెలుసు కానీ నేను చెప్పను. అయితే ఇది చేశారు. ఈవిడ భారతమాత, ఈయన పేరు మీద కాయిన్ రిలీజ్ చేశాడు. ఎలా చేస్తానని అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీ సొంత డబ్బులు కాదు ఇవి. సర్దార్ పటేల్ గారు సోమనాథాలయం కట్టిస్తే ప్రభుత్వ డబ్బులు కాకుండా
ఆయన ప్రైవేట్ ట్రస్ట్ ఏర్పాటు చేసి డబ్బులు వసూలు చేసి కట్టించాడు, కానీ ప్రభుత్వ సొమ్ము వాళ్ళే. మీకు ఆర్ఎస్ఎస్ మీ ప్రేమ ఉంటే కాయిన్ రిలీజ్ చేయాలంటే ఆర్ఎస్ఎస్ సొమ్ము ఖర్చు పెట్టండి, మీ సొంత సొమ్ము ఖర్చు పెట్టుకోండి. ట్యాక్స్ పేయర్ నేను నా సొంత సొమ్ము మీరు ఖర్చు పెట్టి ఈ కాయిన్ రిలీజ్ చేశారు. దీంట్లో భారతదేశ జెండా కాకుండా వేరే జెండా పెట్టారు. ఈవిడ భారత మాతని స్వయంగా ఆ రోజు ఆయన అందరి సమక్షంలో ప్రెస్ మీట్లు చెప్పాడు, భారత మాతకు ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెడుతున్నారు, మేము ఈ కాయిన్ రిలీజ్ చేస్తాం. నువ్వెట్లా రిలీజ్ చేస్తావు? ఈ భారత మాతని చెప్పడానికి నీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? రాజ్యాంగంలో అలా ఉందా? ఈ బొమ్మ ఎక్కడ రాజ్యాంగంలో పెట్టారా? మన పతాకం ఏముంది అంటే డైరెక్ట్ ఉల్లంఘన కదా. సో కాదనడానికి మీ దగ్గర ఏమో ఆధారం ఉంది? ఏం కావాలి? రాజ్యాంగమే ఉంది నా దగ్గర. నా దగ్గర రాజ్యాంగమే ఉంది. రాజ్యాంగంలో భారతమాత లేదు. రాజ్యాంగంలో ఉన్నది భారతీయ పతాకం ఉంది. రాజ్యాంగంలో బొమ్మ ఉండి భారతమాత పూజ చేయమని ఎక్కడ లేదు. అది మీరు తయారు చేసుకున్నారు. భారతమాత మరుక్షణం భారతదేశ జెండా అని అడుగుతున్నాను నేను. సో ఇప్పుడు ఇది ప్రభుత్వం సొమ్మని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఇది ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి వాళ్ళ భారతదేశం దీని మీద ఉంది కదా, 100 years ఆఫ్ ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది దాని గురించి రాశారు. మరి ఆర్ఎస్ఎస్ గురించి వాళ్ళు చేసుకున్నారు, అక్కడ రిలీజ్ చేసుకున్నారు. ఇది ఆర్ఎస్ఎస్ కాదండి, ప్రభుత్వం చేసింది. అంటున్నారు కదా, దానికి 100 ఏళ్ళు నిండే దాని మీద రాశారు. నెహ్రూ పేరు మీద స్టాంప్ వేస్తే నెహ్రూ అని రాస్తారు, పటేల్ పేరు మీద వేస్తే పటేల్ గారి పేరు మీద స్టాంప్ రిలీజ్ చేసామంటారు అంతే. కానీ ఇది రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఇది ప్రభుత్వం రిలీజ్ చేసి ప్రధానమంత్రి గారు తన హోదాలో 1925, 2025 రెండు పక్కల కాయిన్ రిలీజ్ చేశాడు. 100 సంవత్సరాలు ఏం పూర్తి చేసుకుంది? ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి కాయిన్ రిలీజ్ చేసారు. నాకేం అభ్యంతరం లేదండి సార్. నేను అనేది ఇప్పుడు ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది కాబట్టి ఈ కాయిన్ రిలీజ్ చేసిరు, అంతే కదా. సో వాళ్ళు ఒక ఈవెంట్ చేసుకున్నారు, ఆ ఈవెంట్ కి తగ్గట్టు వాళ్ళు కాయిన్ రిలీజ్ చేసుకున్నారు. ఏం అభ్యంతరం లేదు, కానీ చేసింది ఆర్ఎస్ఎస్ కాదు, ఓకే ప్రభుత్వం చేసింది. నేను అడిగేది ప్రభుత్వ సొమ్ముతో చేసింది. అయితే ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న అధికారులు పోయారు. నాకేం అభ్యంతరం లేదు, అది కూడా నేను దాన్ని కూడా తప్పట్లేదు. నేను అనే విషయం ఏంటంటే ఇది భారత మాత కానప్పుడు భారతదేశం యొక్క నాణ్యాలు ప్రచురించేటువంటి భారత మింట్ కాంపౌండ్లో అంటే ఎక్కడదో ఒక నాణ్యాలు ప్రభుత్వం ప్రచురిస్తుంది. ఈ మింట్ కాంపౌండ్లో మీరు ఈ రకంగా భారత మాత కాని బొమ్మని మీరు భారతదేశం డబ్బులతో మీరు ప్రభుత్వం తరఫున ఎట్లా ప్రచురిస్తారని అడుగుతున్నాను నేను. అది భారతదేశం ఈవెంట్ కాదు, భారతదేశం అండి. లేదు, ఐఎమ్ వెరీ సారీ, ఇది ఆర్ఎస్ఎస్ ఈవెంట్ కాదు. ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి స్వయంగా రిలీజ్ చేసింది. ఆర్ఎస్ఎస్ ఈవెంట్ కి ప్రధానమంత్రిగా లేదండి, ప్రధానమంత్రి గారు స్వయంగా తన కాయిన్ ని ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా రిలీజ్ చేసి ఆర్ఎస్ఎస్ వాళ్ళకి గెస్ట్ల కింద ఇచ్చాడు. కావాలంటే నాగపూర్లో చేసింది కాదు, ఢిల్లీలో చేసింది. సో ఈ పని ఎట్లా చేస్తారు? ఈ కాయిన్ ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవాలి. ఇది భారతదేశంలో రాజ్యాంగానికి విరుద్ధం. భారతదేశ రాజ్యాంగంలో చెప్పని పతాకం వీడి చేతిలో ఉంది. అసలు భారత మాత బొమ్మ కూడా మనకి ఈ విధంగా లేదు. ఇది పొరపాటు. ఇది నేను స్పష్టంగా చెప్తున్నాను నేను. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే హిందూ రాష్ట్ర వాళ్ళు మొదటి నుంచి పతాకానికి వ్యతిరేకం, మొదటి నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకం. వాళ్ళు దాచుకోలేదు, ఆ విషయం ఓపెన్గా మాట్లాడారు. బంచ్ ఆఫ్ థాట్స్ అని గోల్వల్కర్ గారి ప్రసంగాలు ఉన్నాయి, వాళ్ళు వేసిన పుస్తకాలు. అలాగే మీరు పాంచజన్యం అని దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. ఈ పుస్తకాల్లో చాలా స్పష్టంగా ఆయన రాజ్యాంగాన్ని గురించి పతాకాన్ని గురించి పదే చెప్పారు. ఆర్గనైజర్ అని వాళ్ళ పత్రిక ఉంది. ఆ పత్రిక ఆ రోజు రాజ్యాంగం రిలీజ్ అవుతున్నప్పుడు ఈ రాజ్యాంగం అనేది నాన్ సెన్స్, ఇది అవసరం లేదు, రాజ్యాంగం కంటే మనుస్మృతి గొప్పది, రాజ్యాంగం ఒత్తి కాపీ బుక్ ఇది, ఈ రాజ్యాంగం అనేది డ్రిఫ్టింగ్ అవే కొట్టుకుని వెళ్ళిపోవడం లాంటిది. తర్వాత మను అనేటువంటి వాడు మహాపర్వతం లాంటి వాడు, ఈ అంబేద్కర్ ఒక లిల్లీ పుట్ లాంటి వాడు. అంబేద్కర్ ఎక్కడ, మను ఎక్కడ? మను మాకు చాలా ముఖ్యం. మను రూల్స్ అవర్ హార్ట్స్, మను మా హృదయాల్ని పాలిస్తున్నాడని ఆర్గనైజర్ పత్రికలో రాశారు. అంబేద్కర్ ఒక లిల్లీ పుట్ అని రాశారు. వాళ్ళు రాసిన రాతలు చెప్తున్నాను నేను. ఈ పతాకాన్ని ఏ నాటికి భారతీయులు అంగీకరించరు అని గోల్వాల్కర్ చెప్పాడు. 3 రంగుల పతాకం ఏదైతే ఉందో దీన్ని భారతీయులు ఏనాటికి అంగీకరించరు అంటే వాళ్ళ ఉద్దేశాలు చెప్తున్నాను నేను మీకు. 3 ముక్కలంటే 3 అనేది చెడ్డ, ముగ్గురు కలిసి వెళ్ళకూడదని ముక్కలైపోతుంది అంటారు, మీకు తెలుసు కదా. ఈ 3 మాకు అశుభము, 3 రంగులు ఉండాల్సిన అవసరం ఏమిటి? అతుకుల బొంత, డ్రిఫ్టింగ్ కొట్టుకెళ్ళిపోవడం. ఇది ఈ పతాకం ఏనాటికి భారతీయులు మనకు పతాకం లేనట్టుగా ఈ దరిద్ర పతాకాన్ని ఆమోదించారు. ఇవన్నీ రాశాడు ఆయన. దీన్ని మార్చాలి, దీన్ని పనికిరాదని. రాజ్యాంగం మార్చాలి, పనికిరాదు, మనుస్మృతే ఉండాలి, స్పష్టంగా చెప్తారు వాళ్ళు. ఇప్పటికి వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. భాగవత్ 100 సంవత్సరాలు అయింది, వాళ్ళ రచనలు వాళ్ళు విత్డ్రా చేసుకున్నారా లేదే, వాళ్ళ అభిప్రాయాలు స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళు. రాజ్యాంగం పనికిరాదు, పతాకం పనికిరాదు. పతాకాన్ని మార్చే పని జరుగుతుంది. ఏమిటంటే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే రోజు ఆర్ఎస్ఎస్ని పొగుడుతారు, జాతీయోద్యమాన్ని గాంధీ గారిని, నెహ్రూ గారిని వాళ్ళని పక్కన పెడతారు, భగత్ సింగ్ని పక్కన పెడతారు, సుభాష్ చంద్రబోస్ పక్కన పెడతారు, గోల్వాల్కర్ని, సావర్కర్ని వాళ్ళ గురించి చెప్పుకుంటారు. అలాగే పతాకాన్ని తీసేసి దాని స్థానంలో కాషాయ రంగు జెండా ఉన్నటువంటి బొమ్మలను, నాణ్యాలు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో మీరు వందే మాత్రం 2 చరణాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఏ వివాదం లేదు. ఇది మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం శుభ్రజ్యోత్స్న పులకిత, అంత గొప్పగా ఉంది. ప్రకృతి వర్ణన దేశం ఎవరికి అభ్యంతరం లేదు.
దీని స్థానంలో ఇప్పుడు త్వమ్హి దుర్గా, అమ్మ నువ్వు దుర్గవి, దశదళ ప్రహారిణి, అది నువ్వు నీ చేతిలో ప్రహారం అంటే ఆయుధాలు, 10 చేతులుంటే 10 హస్తాలంటే 10 ఆయుధాలు కలిగిన ఈ 10 హస్తాలు 10 ఆయుధాలు ఇవన్నీ కూడా దుర్గామాతం అండి. ఇప్పుడు దీన్ని ముస్లిం ఎట్లా మాట్లాడతాడు? దాన్ని వాళ్ళు తీసేసిన తర్వాత మీరు నెహ్రూ గారు అబద్ధం ఎందుకు ప్రచారం చేస్తారు? అది హిస్టారికల్ రికార్డ్స్ వ్యతిరేకంగా ఉన్నాయి కదా. మీరు ప్రధానిగా అబద్ధం చెప్పారు. 26వ తారీఖు దొంగతనంగా సర్క్యులర్ జారీ చేసి దాన్ని మీకు రాజ్యాంగ రచన సభ 1950 జనవరి 24న ఇది ఇక్కడ ఉండాల్సినటువంటి ఈ యొక్క జాతీయ గేయం ఈ విధంగా ఉంది, వందే మాత్రం అని వాళ్ళు తీర్మానం చేసి చెప్పేశారు. వాళ్ళు తీర్మానం చేసి దాన్ని మీరు మార్చాలంటే 2/3 మెజార్టీతో రాజ్యాంగ రచన సభ చేసిన దానికి మీరు అమెండ్మెంట్ చేయాలి. మీరు చేయలేదు. మీరు హోమ్ మినిస్టర్ ఏం చేయాలంటే శాంతి భద్రతలు చూసుకోవాలి. మీరెందుకు వందే మాత్రం పాడాలి జాతీయ గీతం? మీకెందుకు? అది అవసరం లేదు. హోమ్ మినిస్టర్ చేయకూడదు. అది హోమ్ మినిస్టర్ తరఫున సర్క్యులర్ జారీ చేశారు. ఆ సర్క్యులర్లో ఏం రాశారు? 6 చరణాలు పాడాలని రాశారు. 6 చరణాలు పాడకపోతే శిక్ష అన్నారు. ఆ శిక్ష ఏమిటో ఇప్పుడు దాన్ని ఈ 30వ తారీఖు చేసినటువంటి అమెండ్మెంట్స్ యాక్ట్లో అది యాడ్ చేసి ఈ సర్క్యులర్ ఈ చట్టం రెండింటినీ కలిపి చదువుకుంటే ఈరోజు ప్రతి స్కూల్లోనూ ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోనూ హిందూ, ముస్లిం, క్రైస్తవుడు ఎవడైనా కానీ ఆ పిల్లవాడు లేచి ఆ టీచర్ ముస్లిం అయినా సరే ఆయన లేచి నిలబడి 6 చరణాలు వందే మాత్రం పాడాలి. పాడాడా మహాపాపి అవుతాడు. ఎందుకు? మతం అది. వాళ్ళ మతంలో ఇప్పుడు హిందూ ఆవు మాంసం తింటే పాప ఎవడా? మనకి ఆవు తోట, పంది తోట, కొవ్వు, తోటలకి కొవ్వు, ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసారని ఒకప్పుడు సిపాయిలు తిరుగుబడ్డారు. ఇలా మతంలో ఎంటర్ అయ్యారనే. ఎవరు మతాన్ని అలా భరించలేరు. ఆవు కొవ్వు ఉన్నదాన్ని నేను ఎట్లా కొరుకుతాను హిందువుని వాడు తిరగబడ్డాడు, పంది కొవ్వు నేను తిరగబడ్డాడు. మత విశ్వాసాలు వెలుపడితే అలాగే ఉంటుంది. ఇప్పుడు సిక్కులు ఉన్నారు, మనం అందరం కూడా మామూలుగా ఫ్లైట్ ఎక్కి వెళ్తాం, కానీ సిక్కులు అయితే కత్తి కూడా పెట్టుకుని వెళ్ళచ్చు. ఎందుకంటే వాళ్ళ దాంట్లో 5 ఖచ్చితంగా ఈ కడాను లేకపోతే గడ్డం ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయి. ఆ ప్రకారం వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇస్తాం. అంటే మతాన్ని, ఎవరి మత విశ్వాసాలని బాధ పెట్టకుండా ఎవరి పద్ధతులను వాళ్ళు అనుసరించుకుంటూ మనం అంతా ఐక్యంగా ఉండాలనేది మన తీర్మానం. ఇప్పుడు వాడి మతంలో ఈ దేవుణ్ణి పూజించుకోవాలని లేకపోతే ఆ రూపం ఉండాలని లేకపోతే దుర్గాదేవి ఉండాలని వాళ్ళ మతంలో లేదండి. వాళ్ళు నిరాకారమైనటువంటి దైవాన్ని వాళ్ళు అల్లా అనుకుని పూజిస్తున్నారు. చేసుకుని ప్రార్థనలు చేసుకుని మనకేం సంబంధం దాంతో? దేశం పట్ల మీరు నిబద్ధత చూడాలంటే అనేక మంది చచ్చిపోయారు. ఖురాన్ పట్టుకుని అష్ఫాకుల్లా ఖాన్ చచ్చిపోయాడు. అనేక మంది పెద్దలు, అబుల్ కలాం ఆజాద్ కావచ్చు, లేకపోతే రఫీ అహ్మద్ గిద్వాయి కావచ్చు, షఫీ అహ్మద్ గిద్వాయి కావచ్చు, లేకపోతే అన్సారీ కావచ్చు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, ఎంతమంది హీరోలు ఉన్నారండి, ఎంతమంది చచ్చిపోయారు. జైహింద్ నినాదం ఇచ్చినటువంటి వ్యక్తే మనకి అబీద్ హసన్ సఫ్రాని. ఆయన సఫ్రాన్ అనేది తన పేరులోనే పెట్టుకున్నాడు ప్రేమగా. అంటే హిందువులు ముస్లింలు కలిసి నడిచేటప్పుడు మన మతంలో ఒక అంశాన్ని వాళ్ళ మీద, నేను ఒక హిందువునండి, హిందూ సంస్థగా నేను ప్రతినిధిని, నేనేమంటానంటే ఎవరైనా త్వమ్హి దుర్గా అంటే నాకు సంతోషం అండి. నాకేం సంతోషం అండి? ఆయన హిందూ మతంలోకి రావట్లేదే. ఎవడ మెడ మీద కత్తి పెట్టి ఆయన చేత దుర్గాదేవి స్తుతి చేస్తే హిందువులకు వచ్చే లాభం ఏమిటి? మేము ఎందుకు అంగీకరిస్తాం దాన్ని? మా మతంలో ఎప్పుడు లేదు అది. మా మతంలో ఎటువంటి నిర్బంధం లేదు. అది ఒక గీతం కదా సార్. అంటే ఇంతగానము అంటే హిందువులది అని చెప్పేసి మనము ఏమంటే ఇప్పుడు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం స్తుతి చేసేటప్పుడు నమామి దుర్గే అని నమస్కారం పెట్టినప్పుడు ఆ నమస్కారం చేయడానికి అన్నది గీతమైన గేయమైన దాని అర్థం ఏంటో దాన్ని బట్టే పడతామా లేకపోతే గీతంలో ఏమైనా పడతామా? ఇంకోటి ఇప్పుడు వందే మాత్రం గురించి మాట్లాడారు కాబట్టి సరస్వతి నమశుభ్యం వరదే కామరూపిణి ఇది కూడా ప్రేయర్లో పాడతారు స్కూళ్ళల్లో. మరి అక్కడ సరస్వతి వస్తుంది కదా. మరి నా వరకు నాకైతే అభ్యంతరం అండి. అంటే మీరు చేయాల్సింది అంతగా పాడించాలనుకుంటే సరస్వతి నమస్తుభ్యం అనేది అభ్యంతరం లేని వాళ్ళు పాడచ్చు, అభ్యంతరం ఉన్నటువంటి వాళ్ళు పాడకుండా ఉండండి అని చెప్తే అయిపోతుంది. పెద్ద విషయం కాదు దాన్ని. నేను ఏమంటే ఇప్పుడు అక్కడ సరస్వతి గురించి ఖచ్చితంగా తప్పేండి. అది అంతకుముందు లేదు, ఖచ్చితంగా తప్పే. ఇప్పుడు పాడుతున్నారు కదా అన్ని. నేను ఏమంటానంటే అది వాళ్ళని బలవంతంగా పాడిస్తున్నారు, ఇంకేం లేదు దాంట్లో. ఇప్పుడు దానికంటే ఇది పెద్ద స్టెప్. ఇది సరస్వతి నమస్తుభ్యం ఈజ్ డెఫినెట్లీ అన్యాక్సెప్టబుల్ టు ముస్లిమ్స్. ఇప్పుడు మీరేమిటంటే చాలా మంది ముస్లిమ్స్ దీన్ని అంగీకరించలేరు. అంగీకరించకపోతే బయట మన టీవీ యాంకర్లు, ఛానల్స్ వీళ్ళు ఏమి చూసుకోరు. చూడండి, ఆయన వందే మాత్రం వద్దన్నాడు, ఆయన పాడలేదు, ఎంత దేశద్రోహి. మనం భారతదేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. ఇప్పుడు నేను చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్ ఉండే, సో వాళ్ళు ముస్లిమ్స్, వాళ్ళు పాడిరు కదా, అభ్యంతరం లేదు సరస్వతి నమశుభ్యం. నేను ఏమంటానంటే ఎవరికైనా అభ్యంతరం లేకుండా పాడితే మనకేం అభ్యంతరం లేదండి. నేను ఏమంటానంటే ముస్లింల యొక్క మెజారిటీ మతానికి అభ్యంతరం ఉంది. మీ ఫ్రెండ్, నా ఫ్రెండ్, లేకపోతే మనం ఎవరైనా కావచ్చు. నేనున్నాను, నాకు సిక్కులు అంటే చాలా అభిమానం ఉంది, సూఫీలు అంటే చాలా అభిమానం ఉంది, బౌద్ధులు అంటే అభిమానం ఉంది, వర్ధమాన మహావీరుడు అంటే నాకు చాలా అభిమానం ఉంది. నా బిల్డింగ్ కల్సా స్ఫూర్తి అని పేరు పెట్టుకున్నాను. ఎవరికి అభ్యంతరం ఉంది? హిందూనే, సిక్కులు కాదు, కానీ కల్సా స్ఫూర్తి అని పెట్టుకున్నాను ప్రేమకి. భారతదేశంలో ఒక చట్టం తెస్తే భారతదేశంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ అనుసరించాల్సిందే కదా. మీరు భారతదేశంలో తెచ్చే చట్టం భారతదేశ రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాల్సిందే కదా అంటాను నేను. భారతదేశ రాజ్యాంగం ఎవరి మీద మతం మీద ఇంకో మతాన్ని రుద్దమని చెప్పలేదు కదా. మనకు మత స్వేచ్ఛ ఉంది కదా, మత నిరంకుశత్వం హిందూ రాష్ట్రం ఇంకా రాలే కదా. ఇప్పుడు ఈ భారతదేశం లౌకిక రాజ్యమే కదా. లౌకిక రాజ్యం అయినప్పుడు మీ మతం యొక్క విశ్వాసాలు అందరూ పడాలని ఎలా పెడతారో అంటున్నాను నేను.
మరొక విషయం చూడండి, మా మతంలో అది నేను ఒక హిందూగా చెప్పే విషయం ఏంటంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి, ఒకటే ఉన్నది ఒకటే అన్ని రకాలుగా ఎవరైనా అనుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదని చెప్పాము. అంతేగాని అందరూ ఈ రకంగా ఉండాలని అనలే. గీతలో కూడా ఏ యథామాం ప్రపద్యంతే తాము తదైవ భజామ్యహం, మీకు ఎలా పూజిస్తే అలా కనిపిస్తానని దేవుడే చెప్పాడు. నువ్వు అల్లా రూపంలో పూజించుకో, ఇంకో రూపంలో పూజించుకో, ఏం అభ్యంతరం లేదు. హిందూకి ఈ విశాలమైన దృక్పథం, సరళమైనటువంటి దృక్పథం, ఉదారమైనటువంటి దృక్పథం, నువ్వు ఎలాగైనా ఉండే మత సహనం మనకి పుట్టుకతో ఉన్నాయండి, ప్రధానమైన గుణం అది. అంతేగాని ఎవరినైనా నీకు ఇష్టం లేకపోయినా సరే నిన్ను కర్ర పెట్టి నేను చదివిస్తాను అని అనడం హిందూ మతానికి విరుద్ధం. అది మా మతం లేదు ఇది. ఇప్పుడు నేను దాన్ని చూసి ఎందుకు ఆనందిస్తాను? నేను ఆనందపట్టలేదు. ఒక హిందువులు ఎవడు కూడా పక్క మతం వాడిని కర్ర పెట్టి ఇదే అనిపించి ఆనందించేంత శాడిస్ట్ మనస్తత్వం మాకు లేదు. వాళ్ళ మతంలో కూడా నాకు తెలిసి లేదు. ఎవడన్నా కత్తిపడి అనిపిస్తే తప్పది. వాడు శాడిస్ట్ పని చేస్తే వాడు కూడా తప్పు చేసినట్టే. పాకిస్తాన్ పరమ నీచమైనటువంటి ముస్లిం మత దేశం. వాడు ఏం చేశాడో నాకు తెలియదు. వాడు ఏం చేస్తే మనం ఎందుకు చేయాలి? నాకు తెలియదు వాడు చేశాడని కూడా. నేనేమన్నానంటే ఇప్పుడు మతరాజ్యం వేరు, సెక్యులర్ లౌకిక రాజ్యం వేరు. మన నాయకులు, మన పద్ధతి, మన సంస్కృతి మొత్తం సెక్యులర్గా, మొత్తం లౌకిక రాజ్యం మొత్తం ఆ విధానంలో నడిచాం. ఇప్పుడు వీళ్ళు వచ్చి మన దత్తాత్రేయ హోసబలైన ఆర్ఎస్ఎస్ నాయకుడు సెక్యులరిజం పనికిరాదు మొన్నే ప్రకటించాడు. సెక్యులరిజం పనికిరాదు, సోషలిజం పనికిరాదు, ఈ రెండింటినీ కూడా రాజ్యాంగానికి తీసేయాలి, ప్రియాంబుల్లో ఉన్నాయి అని ప్రకటించాడు. సుప్రీంకోర్టు నెలల ముందే అది తప్పని చెప్పింది. అసలు సెక్యులర్ అంటే ఏంటి సార్? సెక్యులర్ అంటే లౌకిక, కానీ ఎవరికి మతంతో సంబంధం లేకుండా రాజ్యాన్ని నడిపించడం, ఎవరి మత విశ్వాసాల ప్రకారం వాళ్ళు జీవించడం, అదే రాశారు. అంతకంటే ఉంది, రాజ్యాంగంలో ఉన్నది ఏది ఉందో అదే ఆసారాంశమే ఉంది. నేనేమంటానంటే ఆ ప్రకారం ఉండడానికి మనకి హక్కు ఉన్నప్పుడు హిందూ రాష్ట్రం అనేది ఏర్పడాలనే ఆశ నీకు ఉంటే ఉంచుకో. నీ హిందూ రాష్ట్రం లేదు ఇక్కడ, ఈ రాజ్యాంగం అది కాదు. ఆ పాలసీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారంటే అలాగే రేపొద్దున్న మరొక మత సంస్థ, సిక్కుల మత సంస్థ లేకపోతే ముస్లింల మత సంస్థ నాయకుడు మన కర్మకాల దౌర్భాగ్యవశాత్తు మతోన్మాది ఎంపికాడు అనుకోండి, ఆయన తీసుకొచ్చి నాకు మెజారిటీ ఉంది కదా చట్ట ప్రకారం నేను చేసేస్తాను, అందరూ కూడా అల్లాహ్ అక్బర్ అని ప్రేయర్ చేయాలి, నమాజ్ చేయాలని పెట్టాడు అనుకోండి, అభ్యంతరం కదా అంటున్నాను నేను అసలు మత సంస్థలు స్కూల్స్ నడిపి మత సంస్థల పద్ధతులు నడపడానికి నేను వ్యతిరేకం అండి. ఏ ప్రేయర్లు చేయించకూడదు. సరే, మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు రాజ్యసభలో లోక్సభలో బిల్లు ఆమోదం పొందింది. సో అక్కడ ఎంతమంది మాట్లాడిరు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? ఏమండి ఇప్పుడు అసలు ఈ మన అసెంబ్లీలో, పార్లమెంట్లో అసలు బిల్లు ఎవడిది, దాని ఎసెన్స్ ఏంటి ఎవడో చూడరండి. వాళ్ళ పార్టీ విప్ జారీ చేస్తారు, అధికార పక్షం వాళ్ళకి ముందర చెప్తారు ఈ బిల్లు పెడుతున్నాం, మీరు ఎంత మిస్ అవ్వకూడదు, ఇంటికి వెళ్ళకూడదు, వచ్చేసేయండి ఓట్లు వేయాలి, మళ్ళీ మెజార్టీ పోతుంది లేకపోతే అని చెప్తారు. ప్రతిపక్ష పార్టీ వాళ్ళు విప్ జారీ చేస్తారు, వాడు చేస్తాడు నువ్వు గొడవ చేయాలని, వాడు చెప్తా ఉంటాడు అని అరుస్తాడు, బద్దలు కొడతాడు, చించేస్తాడు, గెంతులేస్తాడు, మైకులు కొడతాడు. అది ఏంటో ఇడిగక్కర్లేదు అడిగక్కర్లేదు. వీళ్ళ గురించి ఇప్పుడు వాళ్ళకి అర్థమైందా లేదా ప్రజాస్వామ్యం దానింటే ఈ చదువుకుని దీంట్లో నాకు ఇక్కడ దాకా అబ్జెక్షన్ ఇక్కడ దాకా అలా మాట్లాడడానికి అసలు పార్టీలో ఒప్పుకోండి. పార్టీలో నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను పలానా పార్టీలో అంటే పార్టీ విప్పు ధిక్కరించకూడదు, నేను వ్యతిరేకించాల్సిందే, అనుకూలంగా ఉండాల్సిందే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు కదా అసలు. కాంగ్రెస్ పార్టీ ఎగ్జాక్ట్గా ఆ రోజు ఏం చేసిందో, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందో, వ్యతిరేకంగా ఓటేసిందో, మూజువాణి ఓటుతోటి అది ఎన్నికైనట్టుగా ఉంది. మూజువాణి ఓటు అంటే ఓటింగ్ జరగలేదండి. అది రాజ్యసభలో. లోక్సభలో కూడా ఇలా మూజువాణి ఓటే నాకు తెలిసి. మూజువాణి ఓటు అంటే చప్పట్లే, అంటే ప్రతిపక్షం అనేవాళ్ళు ఓటింగ్ తీసుకున్నారా, వాళ్ళు వ్యతిరేకంగా వేసారా, బాయ్కాట్ చేశారా, ఆ మూజువాణిలో చప్పట్లు కొట్టకుండా సైలెంట్గా ఉన్నారా, వాళ్ళు ఏం వాదించారో మనకు ఎగ్జాక్ట్ తెలియదు. కొన్ని ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకంగా మాట్లాడే మనకు కనిపిస్తుంది ఆ విషయం. అసలు ప్రతిపక్షాలు తలుచుకుంటే ఏమైనా జరిగే పరిస్థితి వాళ్ళ ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ అసెంబ్లీలో ఎక్కడ లేదు. అధికార పక్షం ప్రతిపక్షాలకు ఏ గౌరవం ఇవ్వదు. గతంలో ప్రతిపక్షాలకు అందరికీ గౌరవం ఇచ్చేవారు, ఏది నెహ్రూ గారును లేకపోతే పివి నరసింహారావు గారు, ఆ కాలం దాకా నడిచిందేమో. ఇప్పుడు ప్రతిపక్షంలో మీరు 10 ఓట్లు వాడికి 10 సీట్లు తక్కువైనా అవసరమైతే వాళ్ళు కొనేసుకుంటారు, వాళ్ళకి ఏ విలువ ఇవ్వరు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్ ఏ గౌరవం దక్కదు. ఈ అధికారపక్షం ఎమ్మెల్యేకి రాజ్యం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా ఉంది. అంటే అది వేరే డిబేట్. నేను ప్రతిపక్షాలు ఏం చెప్తారనేది కాదు, నేనేమంటానంటే ప్రజలకి మన దేశం, మన విలువలు, మన స్వాతంత్ర పోరాటం, మన మతంలో ఉన్నటువంటి విలువలు, మనకు ఉన్నటువంటి గొప్ప విషయాలు ఇలా ఉన్నాయి కదా. ఈ దరిద్రం తెచ్చి ఇప్పుడు ఏమైందంటే మతం పేరు మీద మనం ప్రచారం చేయడం వల్ల మన భారతదేశంలో నష్టపోయాడు. ఖురాన్ పేరు మీద ప్రచారం చేసి ముస్లిం లీగ్ వాళ్ళు లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మదుర్ రసూలుల్లాహ్ అనేటువంటిది కలిమా, వీళ్ళు పాకిస్తాన్కి మతలబ్ క్యా లా ఇలాహ ఇల్లల్లాహ్ అని ఆ మత నినాదాన్ని పాకిస్తాన్ దాంట్లో కలిపి ప్రచారం చేసుకున్నారు. ఇంటింటికి ఖురాన్ పట్టుకెళ్ళి ఖురాన్ నమ్ముతావా లేదా, నువ్వు ముస్లిం అయితే దీని మీద ఒట్టేయి, ముస్లింలు అయితే ఈ పార్టీని బలపరచాలి, ముస్లిం లీగ్ని బలపరచాలని ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు కూడా హిందూ అయితే ఈ పార్టీని బలపరచాలి, నువ్వు హిందూకి పుట్టలేదా, ముస్లింకి పుట్టలేదా, భారతీయుడు అయితే వందే మాత్రం ఆ ప్రకటనలు చూపిస్తాను మీకు. బీజేపీ నాయకులు వందే మాత్రం పాడకపోతే గెంటేస్తాం ఈ దేశం నుంచి ఎలా చెప్తారండి? ఇప్పుడు మీకున్నటువంటి ఈ మెజారిటీతో మీరు తీసుకొస్తా అంటే ఇలా ప్రెషర్ పెడితే భారతదేశం ముక్కలైంది. నేనేమన్నానంటే మనం ఒక చోట 4-5 మిత్రులను కలిసి ఉంటున్నాం అనుకుందాం,
నలుగురికి సమానంగా ఈ బాత్రూమ్ వాడుకోవచ్చు, ఇది వాడుకోవచ్చు, ఈ వార్డ్రోబ్లో నీ బట్టలు పెట్టుకోవచ్చు అని ఉంటుందా? నేను ఒకటే మంచం పడుకుంటాను, మీరు నలుగురు కిందే పడుకోవాలి, మీరు అసలు బాత్రూమ్ కాకుండా బయట వాడుకోవాలంటే ఎంతకాలం ఉంటారండి మనతోటి? అంటే మీరు సమానమైన హక్కులు ఉంటే ఈ దేశం కలిసి ఉంటుంది. అవునన్నా కాదన్న భారతదేశంలో హిందువులు ఒకళ్ళే లేరు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు అందరూ ఉన్నారు. అంచేత మన పెద్దలు తెలివిగా ఆలోచించి మీ మతం మీ ఇష్టం నడుపుకోండి, దేశం విషయం వస్తే మనందరం ఒకటిగా ఉండాలి. అందుకని అనేక మంది అబ్దుల్ హమీద్ లాంటి వాళ్ళు ట్యాంకులకి అడ్డీలు చచ్చిపోయారంటే ఇప్పటిదాకా ఒక ముస్లింల రక్తం ప్రవహించకుండా ఒక్క యుద్ధం నెగ్గలేమని. ప్రతి యుద్ధంలో ముస్లింలు పాల్గొన్నారు. పాకిస్తాన్ వ్యతిరేక యుద్ధాల్లో ముస్లింలు ప్రాణత్యాగం 48 నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి దేశాన్ని వెంబడి ముస్లిమ్స్ ఉన్నారు, లేరని చెప్పడానికి ఏమీ లేదే. ఇవాళ ముస్లిమ్స్ని నువ్వు ఖచ్చితంగా ఇది హిందువులు నువ్వు ఈ దేశంలో ఉండాలంటే ఈ పని చేయాల్సిందంటే ఈ సంస్థ చేయలేదు. ఆర్ఎస్ఎస్ దేశంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, హిందువులు ముస్లింలు కలిసి ప్రాణత్యాగం చేస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ కర్ర తిప్పుకుంటూ కూర్చుని తప్పితే స్వాతంత్ర పోరాటం చేయలేదు, చేయడం నిషిద్ధం అని చెప్పింది. భారత్ మాతకి జగన్ ఆ రోజు అనలేదు, ఆ రోజు వందే మాత్రం గీతం పాడలేదు. ఇవాళ వాళ్ళ హిందూ రాష్ట్రం యొక్క ఎజెండాని అమలుపరచుకోవడానికి ఈ దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నారు. ఇది దారుణం కదా, రాజ్యాంగ వ్యతిరేకం కదా అని నేను అంటున్నాను. అంచేత ప్రజలకి మనం చేయగలిగినటువంటి అప్పీల్ ఏంటంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు అన్ని కోర్టుల కంటే ప్రజా కోర్టు చాలా పెద్దదండి. ఇప్పుడు ఏదో ఎన్నికల దాకా వెయిట్ చేసి ప్రభుత్వాన్ని కోల్చమని కాదు నేను చెప్పేది. ఇది తప్పు అని నిరసన మనం తెలియజేయాలి. నేనేమంటానంటే అసలు ముస్లింలు ఎవరో వాళ్ళే ధిక్కరించడం ఎందుకండి? నా సోదరుడికి కష్టమైతే నా కష్టం కాదా? నాకు కష్టమైతే నా సోదరుడికి కదా? ప్రజలంతా సోదరులా ఉండాలి కదా మనం కోరుకునేది. భారతీయులంతా నా సోదరులు కదా. ఇవాళ ఒక సోదరుడికి మత విశ్వాసాలకు విరుద్ధం అయితే నేను చెప్తున్నాను 2 చరణాలే పాడండి, అవసరమైతే జైలుకి వెళ్దామని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ విధంగా ఇప్పుడు జంతర్ మంతర్లో జరిగినటువంటి మన ఈ నీట్ లీక్ వల్ల చాలా నష్టం జరిగింది, విద్యార్థుల ప్రాణాలు పోయినాయి, అది జీవితాలతో చెలగాటం నేను అంగీకరిస్తాను. కానీ ఇది కోట్ల మందిని భారతీయులు కాకుండా చేసే దేశద్రోహులుగా ముద్ర వేసి వాళ్ళ మీద ప్రపకాండ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ఒక ప్రయత్నం ఇక్కడ జరుగుతోంది. అది ఎంతకంటే పెద్దది. కోట్ల మంది మనం జంతర్ మంతర్కు వెళ్ళి కూర్చోవాలి. అసలు దురదృష్టం ఏంటంటే ప్రచారం కావట్లేదు ఈ విషయం. అంచేత నేనేమంటానంటే ఈ విషయాన్ని మనం చెప్పాలి, మాట్లాడాలి. ఇటువంటి దుర్మార్గాన్ని మనం అడ్డుకోపోతే ఈ దేశం రేపొద్దున్న ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినట్టే ఇంకొక 4-5 ఇది మన స్వతంత్ర దినోత్సవాల టైంకి మన 3 రంగుల జెండా తీసేసి ఆ జెండా ఎగరేసే ప్రమాదం కూడా ఉంది. మన రాజ్యాంగంలో ఉన్నటువంటి అక్కర్లేని మొత్తంగా తీసేయకుండా క్లాజులు మార్చుకుంటూ వచ్చి షిప్ ఆఫ్ తీసేసంటారు. సార్ నేను ఒక క్వశ్చన్, నాకు ఇప్పుడు మీరు అన్నారు వందే మాత్రం పాడకుండా 3 ఏళ్ళ జైలు శిక్ష సంథింగ్ అని చెప్పేసి శిక్షకి వెళ్దామని చెప్పేసి మీరు అంటున్నారు కదా. ఇప్పుడు జనగణమనగా ఉంది, మన జాతీయ గీతం ఉంది. సో మన జాతీయ గీతం పాడేటప్పుడు సో స్ట్రిక్ట్గా పాటించాలి. సో ఎంతమంది పాటిస్తున్నారు? వాళ్ళందరినీ జైల్లో వేస్తున్నారా? ఏమంటే ఒకప్పుడు మీరు మీ చిన్నప్పుడు తెలియదు అనుకుంటాను, మా చిన్నప్పుడు మేము చూసేవాళ్ళం. సినిమా అయిన తర్వాత జనగణమన వేసేవారు అందరూ. సినిమా అయిన తర్వాత ఎవడు కూర్చుంటాడండి? అది జనగణమన అని జెండా ఎగురుతూ ఉండే బ్లాక్ అండ్ వైట్ వచ్చుతూ ఉండేది. అందరూ ఆవులించుకుంటూ నిద్రలేచి వెళ్ళిపోయారు. అది చాలా అవమానం అయిపోతుంది దేశానికని ఆలోచించి ఆ పద్ధతి తీసేశారు. అంచేత ఈ విధానాలన్నీ కూడా చాలాసార్లు ఇబ్బందులు వస్తాయి, అవి చేయలేరు. ప్రేమతో భక్తితో చేసే విధానం వేరు, అవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకు ఉన్నటువంటి కసి ఏంటంటే మీరు చూస్తూ ఉండండి, పలానా ముస్లిం అనేటువంటి వాడిని 1000 కళ్ళతో చూస్తారు, హిందూని ఎవరు చూడరు. ఇప్పుడు హిందూ అనేవాడు దేశద్రోహ దేశభక్తుడు అనేది మీరు ఏం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ముస్లిం అనేటువంటి వాడు మీ పేరు షాబుద్దీన్ అయితే ప్రతి అడుగు మీరు జాగ్రత్తగా వేయాలి. కాదు సార్, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పరిస్థితి పాడుతున్నాడా లేడా అని చెప్పి ఖచ్చితంగా చూస్తారు. చూడడమే కాదు, జైలు కూడా పంపిస్తారు, గొడవ చేస్తారు, అల్లరి చేస్తారు, కొడతారు, జైలుకి పంపిస్తారు, కంప్లైంట్లు ఇస్తారు. ఇదే ఈ పెట్టడానికి ఇప్పుడు గోవధ పేరు మీద. సో నేను ఒక విషయం చెప్తాను, మీరు ఇదంతా మాట్లాడుతుంటే ఇదంతా చూస్తే ముస్లింలు రెచ్చిపోతారు నిజం చెప్పాలంటే. రెచ్చగొట్టడము, ముస్లింలు బాధపడడం నా ఉద్దేశం కాదు. నేనేమంటానంటే హిందువులు ముస్లింలు సోదరులుగా ఉండాలని నా కోరిక. నువ్వు ఒక సోదరుడు కష్టం రాకూడదు, ఇంకో సోదరుడు కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో అంటే ఆ సోదరులు సరస్వతి నమస్తుభ్యం అని పాడినప్పుడు ఇది పాడడంలో తప్పలేదని నేనంట. నేనేమంటానంటే సరస్వతి నమస్తుభ్యం అనేది అది అన్ని చోట్ల చట్ట ప్రకారం పాడుతున్నారు అనేది ఖచ్చితంగా క్వశ్చన్ చేయాల్సిన విషయం. అది ఏ ప్రకారం పాడుతున్నారు, ఏ స్కూళ్ళలో పాడుతున్నారండి. కొన్ని స్కూళ్ళలో ప్రేయర్ చేయిస్తారండి, క్రిస్టియన్ స్కూల్స్లో. కొన్ని స్కూల్స్లో బహుశా నమాజ్ కూడా చేయిస్తారేమో అనుకుంటున్నాను నేను క్లియర్గా ఏమైనా ఫీల్ అవుతుందంటే మత సంస్థలకు స్కూల్ నడపడం మానేసేయాలి. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని పాడకుండా ఉంటేనే బెటర్. మీరే చెప్తున్నారు సరస్వతి నమస్తుభ్యం చేసుకుంటారు వాళ్ళు ముస్లిం స్కూల్లో. నేను దాని విరుద్ధం అది ఆపేయాలని చెప్తున్నాను. నేను వ్యతిరేకిస్తానని చెప్తున్నాను, అనుకూలంగా చెప్పడం లేదు. సరస్వతి నమస్తుభ్యం అనేది పాడేటప్పుడు హిందూ పిల్లలకి నచ్చి ముస్లిం పిల్లవాడు ఎవడైనా పాడకపోతే అతన్ని దండించినా చేసినా ఖచ్చితంగా తప్పేనండి అది. అంటే అలా చేస్తున్నారనేది నాకు అవగాహన లేదు. మీరు చెప్తున్నారు ఈ విషయాన్ని. ఇన్ కేసు కనుక అలా అతన్ని దండిస్తూ ఉంటే కనుక వాళ్ళని చాలా ఘోరమైనటువంటి ఇబ్బంది పాలు చేస్తున్నట్టు అర్థం.
కానీ ఇప్పుడు మొదటిసారి సరస్వతి నమస్తే పేరు శిక్షలు లేదు నాకు తెలియదు, మొదటిసారి వందే మాతరానికి శిక్షలు వచ్చేటువంటి చట్టం వచ్చేసింది. నేను ఏమంటున్నంటే ఇక్కడ హిందూ దేవులను అంటే పాడాల్సిందే, హిందూ దేవులను వాళ్ళు పాడరు కదా అన్నట్టు మీరు. నేనేమంటున్నానంటే ఏ ముస్లిం అయినా నచ్చి హిందూ దేవుళ్ళకి దండం పెడితే నాకు అభ్యంతరం లేదు. నేను అనేక పండుగలు నిర్వహించాను. ఈ ఏడాది, ఇప్పుడు కాదు, ఈ ఏడాది హైదరాబాద్లోనే సంక్రాంతి పండుగ హిందువులు ముస్లింలు కలిపి నిర్వహించాం. సాక్షాత్తు నిజాం నవాబు గారు వచ్చి హారతులు ఇచ్చారు, మీకు వీడియోలు చూపిస్తాను. హారతులు ఇచ్చారు, బొట్లు పెట్టుకున్నారు, దండం పెట్టుకున్నారు, శుభ్రంగా హిందువులతో కలిసి సంక్రాంతి పండుగ చేసుకుని అందరితో కలిసి ప్రసాదం తిన్నారు. సో వాళ్ళు కూడా హ్యాపీగా పాడతారు. ఇంకా నేనంటే వాళ్ళు పాడే వాళ్ళతో గొడవ లేదండి. అంటే ఎవరైనా పాడకపోతే ఇప్పుడు సంక్రాంతి నేను నిర్వహిస్తున్నాను, నువ్వు ముస్లింగా పాడుకోవాల్సిందే, నేను కర్రబట్టు తిరగలే, ప్రేమగా వచ్చే ముస్లింలు కలుపుకున్నాను. అలాగే నేను కూడా ఇఫ్తార్ విందు ఇచ్చి రంజాన్ పండుగ రోజు మేమంతా కూడా కలిసి వెళ్ళి వాళ్ళతో కలిసి మా సౌహార్దతను పంచుకున్నాం. క్రిస్మస్ పండుగ రోజు మన ఫ్రెండ్ ఇంటికి చాలాసార్లు మనం వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి స్వీట్ మనం తీసుకున్నాం. అనేక సార్లు రంజాన్ పండుగకి వెళ్ళి వాళ్ళు ఇచ్చినటువంటి పాయసాన్ని మనం తీసుకున్నాం. ఏం తప్పు ఉంది దాంట్లో? అంటే మీరు ఇష్టపూర్వకంగా ఏ పనైనా చేయండి, కానీ ఖచ్చితంగా మీరు మేము ఇక్కడ శ్రీరామనవమి చేస్తాం, మేము ఇది చేస్తాం, మీరు రాకుండా ఉంటే కుదరదు, లేకపోతే మేమంతా రంజాన్ చేస్తాం, ఈ కాలనీలో ఉన్న వాళ్ళంతా కూడా రాకపోతే మేము అంతా చూస్తామని అంటే అది కష్టంగానే ఉంటుంది కదా అంటాను నేను. ఇప్పుడు మీరు శిక్షలు చెప్తున్నారు కదా, ఎవరైనా కనుక వందే మాత్రంలో 6 చరణాలు పాడతాను ముస్లిమ్స్ క్రిస్టియన్లు పాడితే భగవద్గీత మొత్తం చదివే ముస్లిమ్స్ అప్పచెప్పి చదివేవాళ్ళు ఉన్నారు. కర్ణాటక సంగీతాన్ని మాట్లాడేవాళ్ళు. నా ఫ్రెండ్ క్రిస్టియన్ ఒక ఆయన ఉన్నాడు, కురుక్షేత్ర దగ్గర నుంచి అన్ని చోట్ల కూడా భగవద్గీత ప్రసంగాలు చేశారు. అక్బర్ బాద్షా గారిని కాళహస్తిలో ఒక ఆయన ఉన్నారు, నా మిత్రులు, ఆయన ముస్లిం, భగవద్గీత మీదను యోగ శాస్త్రం మీద అద్భుతమైన ప్రసంగాలు చేస్తాను. నేను ఏర్పాటు చేయించాను, మా ఛానల్లో ఇంటర్వ్యూలు కూడా చేశాను. అంటే అలా చేసే వాళ్ళతో మనకు తగాదా లేదండి. నేనంటే స్వేచ్ఛగా. అలాగే ఖురాన్ని అసలు మొట్టమొదటి తెలుగులో ఖురాన్ ఎవరు అనువదించారండి? చిలుకూరు నారాయణ గారు హిందూ అనువదించాడు. గీత మీద వ్యాఖ్యానం చేసిన ముస్లిమ్స్ ఇవాళ కాదు 400 సంవత్సరాల క్రితం చేసిన ఉన్నారు. రస్ఖాన్ ఉన్నాడు, అంబర్ ఖాన్, పాటలు రాసిన వాళ్ళు, డ్యాన్స్ చేసిన వాళ్ళు, వజీద్ అలీషా అని అవధ్ నవాబు గారు ఉండేవారు. ఆయన పాటలు రాసి డ్యాన్స్ చేసేవాడు కృష్ణుడి మీద కావ్యాలు రాసిన అనేక మంది ముస్లిమ్స్ ఉన్నారు. తప్పే ఉందండి, దాన్నేం మనం అంటలేదు. మీరు ఖచ్చితంగా మీరు కృష్ణుడిని కొలవాల్సిందే. నేను వేలేరు అనే గ్రామానికి వెళ్ళాను మొన్న శ్రీరామనవమికి. హిందువులు ముస్లింలు కలిపి శ్రీరామనవమి చేసుకున్నాను, నేను చీఫ్ గెస్ట్ దాంట్లో. అక్కడ వాళ్ళు బొట్లు పెట్టుకున్నారు ముస్లిమ్స్, గుడి చుట్టూ తిరిగారు, హారతులు ఇచ్చారు వాళ్ళే స్వయంగా. నేను అడిగాను కూడా, నువ్వు ముస్లిం కదా భయం ఏంటని, మా గ్రామం అంతా అలాగే ఉంటామని చెప్పారు. అంటే అలా ఉండేవాళ్ళు మనం. అలాగే హిందువులు కూడా వాళ్ళతో కలిసి ఉరుసు ఉత్సవంలో పాల్గొన్నారు, గంధం ఉత్సవంలో పాల్గొన్నారు, అందరూ కలిసి భోజనాలు చేశారు. అద్భుతం ఇదంతా కూడా. మేము ఇక్కడ హోలీ పండుగ చేసుకున్నామండి. నేను 100 సంవత్సరాల క్రితం హోలీ కేలంగే కేకర్ బిస్మిల్లా అని ముస్లింలు రాసిన పాటలు ఉన్నాయి హోలీ గురించి, బుల్లేషా. ఆ పాట నేను పాడి వినిపించాను. ఇంత అద్భుతమైన సంస్కృతి మంది హిందువులు ముస్లింలు ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం. బ్యాడ్లకు ఏంటంటే కొంతమంది రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు మనకని. ముస్లింలు రంజాన్ నెలలో ఉపవాసం ఉండి కూడా మాతో కలిసి హోలీ పండుగ చేసుకున్నారు. నవాబు గారికి నేను స్వయంగా రాశాను, ఆయన నాకు రంగులు రాశాడు. ఇది మనం కలిసి చేసుకుంటే ఏ తప్పు లేదండి, ఇష్టపూర్వకంగా ఏ పని చేయొచ్చు. మీరు కర్ర పట్టుకుని 3 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తాను, ఇది మాత్రం మీరు పాడాల్సిందే అంటే కష్టం కదా అంటున్నాను, తప్పు కదా అంటున్నాను నేను. అంతే నేను చెప్పేది. నిర్బంధం ఏ విషయంలో ధర్మం విషయంలో నిర్బంధం పనికిరాదని ఖురాన్లో రాశారు. కానీ చాలామంది దుర్మార్గంగా కత్తి పట్టుకుని మతం మార్చారు, అది తప్పది, ఖురాన్కే వ్యతిరేకం నాకు తెలిసి. అలాగే హిందూ మతంలో ఎప్పుడు ఎవరిని విద్వేషం లేదు, ద్వేషం లేదని ఉంది. కానీ ఎవడని తప్పు చేసాడు అనుకోండి, వాడు మతం ప్రకారం నడుచుకోవట్లేదని చెప్తాం మనం, అంతకంటే ఏం చెప్పేది ఏం లేదు. కానీ చట్టాలు చేసేటప్పుడు ఈ దేశ ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన చట్టాలు చేయాలి, ఎవరి మత స్వేచ్ఛకి భంగం కలగకూడదు. ఇవాళ వందే మాత్రంలో అభ్యంతరకరమైన భాగాలను చెప్పిన ఏ విషయాలు ఉన్నాయో వాటిని బలవంతంగా ఇంపోజ్ చేయడం వెనకాల ఒక డిజైన్ ఉంది. భవిష్యత్తులో మన జెండా కానీ మన రాజ్యాంగాన్ని వీళ్ళు ఉంచదలుచుకోలేదు. వీళ్ళు మనం కూర్చుని ఉండగానే ఒక్కొక్క కుర్చీలో ఒక్కొక్క కీలు మారుస్తారు. షిప్ ఆఫ్ థీసిస్ అంటారు ఇంగ్లీష్లో, మీకు తెలుసా? అంటే మన భారతదేశ జెండానే మారుస్తారా? ఎందుకు మార్చడంలో ఏమంత ఆశ్చర్యం ఉందని. ఇప్పుడు ఆయన కాయిన్ ప్రింట్ చేసి డబ్బుతో వేసాడు, భారత మాతం చెప్పాడు. నెక్స్ట్ మంత్ ఇట్స్ రిజల్యూషన్, ఒక అమెండ్మెంట్ చేస్తూ మారిపోతుంది. ఎందుకు మారదు? అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం ఉందని నేను అనుమానిస్తున్నాను. వాళ్ళ సభల్లో ఆ తీర్మానాలు, వాళ్ళ ప్రసంగాలు అక్కడ స్పష్టంగా ఉన్నాయి కదా. వాళ్ళు మొన్న కూడా ధర్మ సంసద్ సంఘ పరివార వాళ్ళు ఏర్పాటు చేసిందంటే రాజ్యాంగం మార్చాలి, మనస్మృతి చేయాలి, స్పష్టంగా చేశారు. మేము తెచ్చిస్తాను మీకు ఆ తీర్మానం. అందుకని వాళ్ళు నన్ను కొట్టాడు ఒక ఆయన, మీకు తెలుసు కదా మొన్న. ఆ కొట్టకముందు ఆయన అన్నది హిందూ రాష్ట్ర వచ్చేదాకా ఎవరినైనా అడ్డగా నరికేస్తాం స్పష్టంగా చెప్పాడు. అంటే ఇది అడ్డంగా నరికేస్తాం, హిందూ రాష్ట్రం తెచ్చుకోవాలి, అడ్డంగానైనా మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసేయాలి అనేటువంటి పెచ్చలో ఉన్నటువంటి మనుషుల మధ్య ఇప్పుడు ఈ రకమైన వాతావరణం ఉంటే దేశం మిగులుతుందా ఈ దేశంలో? అంటే మీరు చేస్తే ఇది అయ్యే పని అండి. 20 కోట్ల మంది, నేను ఒక ఇంటర్వ్యూలో నన్ను అడిగాను, ఏమన్నా ముస్లిమ్స్ ఉన్నారు 20 కోట్ల మంది, ఏం చేద్దాం వాళ్ళని? యూరోప్లో ఏ దేశం జనాభా కూడా 20 కోట్లు లేవు, అంతమంది ముస్లిమ్స్ ఉన్నారు మన దగ్గర. ప్రపంచంలోనే ఇది 2వ దేశం 3వ దేశం మంది. ఓ దశలో మంది నెంబర్ 2. పాకిస్తాన్ కంటే మన దగ్గర ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవారు. మొన్న మళ్ళీ వాళ్ళు పెరిగింది వాళ్ళ జనాభా. మన దగ్గర ముస్లిమ్స్ ఎక్కువ పాకిస్తాన్ కంటే కూడా. పాకిస్తాన్ ఎట్లు దూకరం ఉండి, నాకెందుకు? బంగ్లాదేశ్ దూకరం ఉండి. అంటే మన దేశంలో ముస్లిమ్స్ అంతమంది ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేద్దాం? బంగాళాఖాతంలో కలుపుతామా?
అంటే దేశంలో అందరూ సమైక్యంగా ఉంటే కలిపి ఐక్యత నిర్మించుకోగలుగుతామా? నువ్వు దుర్మార్గుడివి, నువ్వు మంచివాడివి కాదు, నువ్వు దేశద్రోహివని ఈ దేశంలో 20-30 కోట్ల ప్రజల్ని ఎలినేట్ చేస్తే ఈ దేశం ముందుకు వెళ్తుందా అంటున్నాను. ఎందుకండి ఈ గోలంతా కూడా? అసలు ఈ చరణాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మన స్కూల్స్ ఏంటి, మన కాలేజీలు ఏంటి, మన శాస్త్ర ఒక్క యూనివర్సిటీ 100 యూనివర్సిటీలు ప్రపంచంలో టాపెస్ట్ యూనివర్సిటీ లెక్కేస్తే ఇండియన్ యూనివర్సిటీ ఒకటి రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇంత పెద్ద ప్రపంచంలో అతిపెద్ద జనాభా ఉన్న దేశంలో 100 యూనివర్సిటీలు ఒక్క యూనివర్సిటీ లేదా? నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాలు నడిపేమే మనం. ఇప్పుడు విద్యా ప్రమాణాల మీద దృష్టి పెట్టండి, ఆరోగ్య ప్రమాణాల మీద దృష్టి పెట్టండి, రోడ్ల మీద దృష్టి పెట్టండి, పంటల మీద దృష్టి పెట్టండి, రైతులు చచ్చిపోకుండా చూడండి. ఈ గోలంతా ఎందుకండి? ఎంతసేపు తవ్వి పాతరేసి 4 జెండాలు కలపాలా, ముస్లిమ్స్ని తిట్టాలా, కొట్టాలా, ఇదే ఈ గోలంతా ఎందుకు? గోవధ నిషేధించమని చెప్పాం మేము. గోవధ నిషేధిస్తే అయిపోతుంది కదా. కానీ గోవధ నిషేధించకుండా ముస్లింలు గోవులు తింటారని వాళ్ళ మీద దాడులు చేయడం ఇష్టం, అంచేది మేము నిషేధించమని చెప్తారు. కొన్ని చోట్ల సమర్థిస్తారు కూడా వాళ్ళు. మనం దాని మీద స్పెషల్ ఎపిసోడ్ చేయాలి. అంటే ముస్లింలని వ్యతిరేకంగా వాళ్ళని పాయింట్అవుట్ చేసే విధంగా ఉండేటువంటి మాటలు, సాహిత్యం, కబుర్లు, నినాదాలు ఇచ్చుకుంటూ ఈ దేశంలో వాళ్ళని గోడకు నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. గోడకు నెట్టుకుంటూ వెళ్తుంటే ఈ దేశం ఐక్యం అవుతుందా, చీలిక అవుతుందా? ఉన్నటువంటి జనాలను మనలో మనకు అంతఃకలాలు వస్తే మనం డివైడ్ చేసుకుంటే నష్టపోతాం, లాభపడతామా? మొట్టమొదట ఆయన పాకిస్తాన్ యొక్క సర్వ సైన్యాధ్యక్ష పదవి ఇస్తానని చెప్తే ఆయన బ్రిగేడియర్ ఉస్మాన్ అనేటువంటి ఆయన, నేను పాకిస్తాన్ సర్వ సైన్యాధ్యక్ష పదవి, సర్వసైన్య, మీకు ఎస్ఐకి సిఐ అవ్వడం జీవిత లక్ష్యం కింద ఉంటుంది, డిఎస్పీ అయితే ఇంకా గొప్ప. మీకు సైన్యంలో ఉండేవాడికి వాడు జనరల్ అవ్వడం, ఇంకా పై అవ్వడం, సర్వసైన్యాధ్యక్ష యూ కెనాట్ డ్రీమ్. నేను ఈ దేశం సర్వసైన్యాధ్యక్ష పదవి నీకు రమ్మని ఇస్తానని చెప్తే బ్రిగేడియర్ ఉస్మాన్ అనేటువంటి ఒక వ్యక్తి 48 చిన్నాకి మీ దేశం నిరంకుశమైన నీచమైన పద్ధతుల్లో మొదలుపెట్టావు నువ్వు, నేను రాను అని ఒక సైనికుడిగా నేను భారతదేశంలోనే ఉంటాను అని వెళ్ళి యుద్ధం వచ్చినప్పుడు కాశ్మీర్కి వెళ్ళి అక్కడ నౌషేరాకి షేర్ అంటారు, నౌషేరా ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యాన్ని ఎదిరించి హిందువులు ముస్లింలు కలిపి పోరాటం చేసి నౌషేరాకి షేర్ అంటారు, చచ్చిపోయాడు ఆ యుద్ధంలో. వాళ్ళు పాకిస్తాన్ షాకు తింటే మనకు సర్వసైన్యాధ్యక్షుడు అవుతాడు అనుకున్న వ్యక్తి అవతల నిలబడున్నాడు ఏంటని, వీడు అందరికంటే కూతురు, వీడిని చంపాలనుకున్నారు వాళ్ళు. అయితే ఆయన ప్రజలను ఐక్యం చేయడానికి ఆయన ఎన్ని మంచు కొండల్లో చలి మీద బట్టలు ఇది దుప్పట్లు లేకుండా పడుకునేవాడు మంచు మీద. ఏంటంటే ఐక్యం అవ్వాలి, మనం ఏదైనా చేయగలుగుతాం మోటివేట్ చేయడానికి. అంటే ఇటువంటి హీరోస్ ఉన్నారు, అటువంటి హీరోస్ ఉన్నారు. అటువంటి గొప్ప మక్బూల్ శర్వాణి, నేను వీళ్ళ కథలందరూ రాసినవాడిని. అంటే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా మెడమీ కత్తి పెట్టి నీకు ఇదే ఇంప్లిమెంట్ చేస్తానంటే అనగలుగుతారా? జైహింద్ నినాదం ఇచ్చినప్పుడు ముస్లిం, క్విట్ ఇండియా నినాదం ఇచ్చినటువంటి యూసఫ్ మెరాలి ముస్లిం, అబీద్ హసన్ సాఫ్రాని ముస్లిం. మనకి జెండా 3 రంగుల జెండా, దాంట్లో కూడా సురయ్య ఉంది. ఎంతోమంది మహానుభావులు ఉన్నారండి. ఏం కర్మ పట్టింది మనకిది? అంటే వాళ్ళని ఎలిమినేట్ చేసి మనం ఏం సాధిస్తాం? ఈ దేశం యొక్క అభివృద్ధి వీళ్ళకి ఒకటే రండి, కుర్చీలో మీరు సాధించడం అనేది రాజకీయ నాయకులు అందరికీ కావాలి. ప్రతి రాజకీయ నాయకుడు కళ ఏంటంటే ఆ ఫెవికాల్ వేసుకుని కుర్చీలో అతుక్కుపోయి కూర్చోవాలి, లేవకూడదు అనుకుంటుండే. సరే కూర్చో, కానీ మంచి పనులు చేసి ఆ పని చేయి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే నువ్వు ఏమంటే వాడు ఎంతకాలం బ్రతుకుతాడు, ఎంతకాలం ఉంటాడు, అందరికీ ఒకటే పొట్టుంది, ఇంతే తింటాము, మా 70 ఏళ్ళు 60 ఏళ్ళు బ్రతుకుతాము, సరే కుర్చీలో బతుకుతావు, అనుభవిస్తావు. కానీ నువ్వు పెట్టినటువంటి దరిద్ర పాలసీలు ఏవైతే ఈ విద్వేషం లేపితే జనరేషన్స్ మనుషుల యొక్క మెదళ్ళు విషపూరితం అవుతున్నాయి, కోట్ల మంది దృక్పథం మారిపోతుంది, దేశమే మారిపోతుంది. ఇది అవసరం నీ కుర్చీ గురించి అడుగుతున్నాను నేను, ఇంక వేరే మార్గం లేదా? వేరే అన్ని రకాల దరిద్రాలు మొన్నట డబ్బులు పెట్టి ఓట్లు పెట్టి కొనుక్కున్నారు, ఇంకో పని చేశారు, అవి నయం కదా వీటికి అంట అనిపిస్తుంది నాకు దీన్ని చూస్తుంటే. ఎందుకంటే ఆత్మను చంపేస్తారు, దేశం ఆత్మని. ఒక ఆవేదనతో నేను మాట్లాడుతాను, ఎందుకంటే దేశం అనేది నిలబడలేని పరిస్థితి తీసుకెళ్తాను వీళ్ళు. అంచేత దీన్ని వ్యతిరేకించమని నేను హెచ్పి ప్రధాన కార్యదర్శిగా, జయభారత్ ప్రధాన కార్యదర్శిగా నేను విజ్ఞప్తి చేస్తున్నానండి. సో అంటే ఈ బిల్లు రీసెంట్గానే రావడం జరిగింది సార్, చాలా మందికి కూడా తెలియదు, అంటే చాలా మందికి కూడా తెలిసేలాగా ఇప్పుడు మీరు మాట్లాడడం జరిగింది కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా మీరు జనాలకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను ఇందాక చెప్పిన విషయం ఇప్పుడు చెప్పే విషయం ఒకటేనండి. అసలు దీనికి అంతటికీ వెనకాలకు వెళ్ళి మనం చూస్తే కనుక మతాన్ని రాజకీయాల్లో వాడటాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. రాజకీయవాదులు మతంలో జోక్యం చేసుకోవడం మానేయాలి, మతాన్ని మతస్థులకు వదిలేయాలి. మతపరమైన సింబల్స్ని వాటిని రాజకీయాల్లో చొప్పించి దేశంలో ఈ మతోన్మాదాన్ని పెంచే ప్రయత్నాన్ని హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ముస్లిం మతోన్మాద పార్టీలు జమాతా ఇస్లామీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, లేకపోతే దీన్ని వాడుకోదలుచుకున్నటువంటి బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అందరూ వాడారండి ఏదో మోతాదులో. బీజేపీ ఎక్కువ వాడుతుంది, కాంగ్రెస్ తక్కువ వాడింది, వాడకుండా ఏం లేరు. అంచేత ఇందిరాగాంధీ గారు అందరూ బాబాలకు దండాలు పెట్టేవారు. ఈ విధానం అందరికీ ఉంది. ఈ పిచ్చి తగ్గించుకుని మీరు ఏదైతే అభివృద్ధి పదమైనటువంటి పథకాలు ఉన్నాయో, విధానాలు ఉన్నాయో అవి చెప్పుకుని ఓట్లు పొందండి అని చెప్తున్నాను. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మతాలను చూసి మన మతాన్ని గురించి అది చెప్పాడు కదా అని పొంగిపోకూడదు. ఇది విచ్ఛిన్నానికి, దేశ విచ్ఛిన్నానికి మన ఎగ్జిస్టెన్స్కి మునిగిపోతుంది. నెహ్రూ గారు చక్కటి మాట చెప్పాడు ఏంటి, హూ లివ్స్ ఇఫ్ ఇండియా డైస్, భారతదేశం మరణిస్తే ఎవరు బతుకుంటారండి. హూ డైస్ ఇఫ్ ఇండియా లివ్స్, భారతదేశం జీవించుంటే ఎవరు చనిపోతారు. అంచేత మన దేశం ఉంటే మనం ఉంటాం, లేకపోతే ఎక్కడ ఉంటాం. అది మనం గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్.